Yes, praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord. అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగును గాక. May God bless you and God be with you all the time. దేవుడు మీతో సదా ఉండును గాక. ఆమేన్. అంత్యకాలపు దేవుని ఆలోచన సంఘానికి మనందరికీ అత్యవసరమైన దేవుని జ్ఞానం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే మన కొరకు నిక్షిప్తపరచబడింది. సో మీరందరూ ఎదురు చూస్తున్నట్లుగా దేవుడే మనందరితో మాట్లాడునుగాక. ఎంత ఆసక్తి మీలో ఉంది, దేవుని ఆలోచన నేర్చుకోవడానికి మీరు ఎంత శ్రద్ధగా ఉన్నారు, దీన్ని దేవుడు గమనిస్తున్నాడు. నేను దాన్ని గమనించి మీకోసం ప్రార్థిస్తున్నాను. సో ఈ విధంగా దూరంలో ఉన్నా సరే దగ్గరగా ఉండే ఒక అవకాశం వచ్చింది. జూమ్ ఈ ప్లాట్ఫామ్ దేవుని ఆలోచన మనం అందరం వినడానికి ఉపయోగపడుతుంది. ఈ పూట చివరి దినాల్లో దేవుని ఆలోచన ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా డైరెక్ట్గా దేవుని ఆలోచన నేర్చుకుందాం. నేనెప్పుడు క్రైస్తవ సమాజానికి, సార్వత్రిక సంఘానికి తప్పకుండా చెప్పాలనుకున్న ఒక మాట ఏమిటంటే, ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకోగలిగితే సంఘంలో ఉన్న అజ్ఞానాలన్నీ తొలగిపోతాయి, మనలో ఉండే బలహీనతలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఈ నేర్చుకోవడం మార్చుకోవడం అనే ప్రక్రియ నిరంతరాయంగా ఉండాలి. కారణం ఏమిటంటే మనం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు, కానీ ఒకరోజు మనం పర్ఫెక్ట్ అవుతాం. మనం పర్ఫెక్ట్ ఎప్పుడు అవుతాము అంటే దేవుడు మనకు పూర్తిగా అర్థమైనప్పుడు. దేవుడు మనకెప్పుడు పూర్తిగా అర్థమవుతాడు? ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడైతే సాధ్యం కాదది. మరి మనం పరిపూర్ణులం కానే కామా? మనం పరిపూర్ణుడైన వానిలో నియమించబడతాం, అమర్చబడతాం. ఆయన పరిపూర్ణతయే మన పరిపూర్ణతగా అనుగ్రహించబడుతుంది. కిరణ్ పాల్ గారు అలా ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నానంటే, ఆయన నీతే మన నీతి అవుతున్నట్లుగానే ఆయన పరిపూర్ణతయే మన పరిపూర్ణత అవుతుంది. ఇలా ఆలోచించి చూడండి, గర్వపు కోరలు తుంచబడతాయి, మనలోని అహం సమాధి చేయబడుతుంది. మన నీతి, మన పరిశుద్ధత, మన మంచితనం లేదు, దానివల్ల మనకు సంపూర్ణత రాదు. అసలు దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? మనకు సంపూర్ణత ఎలా వస్తుందో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. చూస్తారా ఒకసారి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8 నుండి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఈ మాటను మీరు నోట్ చేసుకోండి, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని ఉంటుంది. సో దేవుడు తన చిత్తానుసారమైన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగజేస్తాడంట. ఈరోజు మీ ప్రయత్నాన్ని నేను హర్షిస్తున్నాను. వాస్తవానికి నోవెల్ ఇవాంజలిజం టీం కదా, సో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం హర్షించదగిందే. తప్పకుండా దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకుందామనే మీ తపన, మీ ప్రయత్నం, మీ కృషి
పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నడుపునుగాక, బలపరుచునుగాక. ఈ చివరి దినాలలో అనేకులకు వెలుగుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. వెలుగు అంటే జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యం, అభిషేకం కృపావరముల వల్ల కాదు. అభిషేకం కృపావరం అనేది ఏదైతే ఉందో అది మన కంటికి కనబడని చీకటి శక్తితో మనం పోరాడడానికి మాత్రమే. మన ఆత్మ బలం పొందడానికి లేదా మనం ఆత్మీయంగా బలం పొందడానికి అభిషేకం కృపావరం మాత్రమే సరిపోదు అంటున్నాను. మనకు దేవుని జ్ఞానం కావాలి, దేవుని ఆలోచన విధానం కావాలి. అప్పుడే మన ఆత్మ అత్యంత బలమైన శక్తిగా మారుతుంది. భక్తి యొక్క శక్తి ఉంది చూశారు, అది అభిషేకంలో కృపావరంలో కాదున్నది, దేవుని ఆలోచన విధానంలో ఉంది. ఐడియాలజికల్గా మనం సెట్ అయితే స్పిరిచువల్గా ఉన్న ప్రతి ఎర్రర్ క్లీన్ అయిపోతుంది, మొత్తం సెట్ రైట్ అయిపోతుంది. మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఎర్రర్స్ మొత్తం క్లియర్ చేయడానికే దేవుడు తన జ్ఞానాన్ని అనగా ఆత్మదేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. సత్యము నుండి సర్వసత్యంలోనికి నడపడానికి ఆత్మదేవుడు వచ్చారు. అభిషేకం ఇవ్వడానికి, కృపావరములు ఇవ్వడానికి మాత్రమే ఆత్మదేవుడు రాలేదు. ఆయన ముఖ్యమైన ఎజెండా సత్యం నుండి సర్వసత్యంలోనికి సంఘాన్ని నడపాలి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నన్ను బ్లెస్ చేయి ప్రభువా, నన్ను ఆశీర్వదించు, ఉద్యోగం కావాలి, గర్భఫలం కావాలి, స్థలాలు, ఇల్లు, పొలాలు కావాలి అని అడగకూడదు. ఈరోజు మనకు అది అలవాటు కాదు, మన బలహీనత. తప్పక అడిగేస్తున్నాం, తప్పనిసరి పరిస్థితులు అడగాల్సి వస్తుంది. అడుగుడే మీకు ఇవ్వబడునన్న మాటని మనకు నచ్చినట్లుగా మనం తప్పనిసరిగా వాడుకుంటున్నాం, శోధిస్తున్నాం, శోధించి కావలసింది పొందుకుంటున్నాం. కానీ ఆయన మన వల్ల సంతోషంగా ఉన్నాడో లేదో మనం ఎప్పుడు దాన్ని గమనించాం. వాస్తవానికి దేవుడు మన వలన సంతోషంగా ఉండాలి, దేవుడు మన వలన ఆనందించాలి. అది జరగాలంటే బైబిల్ ఇలా సెలవిస్తుంది. ఇర్మియా 9:24 అంటారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24లో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను అంటాడు. ఆ తర్వాత అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ఆనందించేది మనం ఆయన్ని స్పష్టంగా తెలుసుకుంటేనే. జస్ట్ ఒక చిన్న పరీక్ష మనకు మనం చేసుకుందామా? నేను చాలా సభల్లో అడుగుతాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతాను. ఆలోచించండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమైంది, అందులోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. తప్పకుండా మనం ఏమనుకుంటాం? వెలుగులోంచి మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడనే నమ్ముతాం. సరే, దేవుడు అనుకుందాం. ఒక 10 రోజులు గడిచింది, మళ్ళీ మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈసారి మీ వెనుక ఒక పెద్ద చీకటి ప్రత్యక్షమయ్యింది, అందులోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరంటారు? చీకట్లోంచి వస్తుంది కాబట్టి స్వరం, ఖచ్చితంగా మనం సాతాననే అంటాం. కానీ రెండూ అబద్ధమే, రెండూ నిజం కాదు. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అనకండి, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అనకండి. ఇలాంటి అభిప్రాయం మీకుంటే మిమ్మల్ని సాతాను మోసం చేయడం చిటికెలో పని, సింపుల్గా మోసం చేస్తాడు. అదేమిటండి, దేవుడే వెలుగు కదా, వెలుగులో ఉండేవాడు కదా, ఆయన మాట్లాడితే వెలుగులో నుంచే మాట్లాడతాడు కదా. ఇది మన అభిప్రాయం, మన సొంత ఆలోచన. సాతాను చీకట్లోంచే మాట్లాడతాడని మనందరికీ తెలుసు. వాడు చీకట్లోంచి మాట్లాడితే మనం ఎలాగో నమ్మము. వాడు చీకట్లోంచి మాట్లాడితే ఫస్ట్ మనం తృణీకరిస్తాం. అది వాడికి బాగా తెలుసు. అందుకని వాడేం చేస్తున్నాడు? నేను చీకట్లోంచి మాట్లాడితే అందరూ ఈజీగా నన్ను గుర్తుపడుతున్నారు కదా, నేను ఇక మీదట చీకట్లోంచి మాట్లాడినని వాడు వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, వాడు వెలుగులోంచే మాట్లాడుతున్నాడు, దేవుడు వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు మోసపోరా? ఖచ్చితంగా మోసపోతారు. అందుకే నేనేమంటానంటే, వెలుగులోంచి మాట్లాడితే దేవుడు, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అని పొరపాటుగా మీరు డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే సొలొమోనుతో దేవుడు మాట్లాడితే ఏమన్నారంటే, గాఢాంధకారపు చీకటిలో నుండి గాఢాంధకారములో నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడని ఉంది.
గాఢాంధకారమందు నివాసము చేయువాడిగా దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు కూడా. నేనే ఓ ప్రశ్న అడుగుతాను, వెలుగులో ఉండే దేవుడు చీకట్లో ఎందుకు ఉంటున్నాడు? కారణం ఏమిటి? ఈ ఆత్మీయ పోరాటం ముందు చూసారండి, ఒకంత ఎప్పుడు ఒక సైడ్ అర్థమే కాదు, అర్థమైనా కొద్ది ఇంకా మిగిలిపోతుంది, అర్థమైనా కొద్ది ఇంకా మిగిలిపోతుంది. సముద్రానికి మించినది ఈ ఆత్మీయ జీవితం. ఒకవైపు దేవుడు, ఇంకోవైపు అపవాది కలిసి చేస్తున్న మహాపోరాటంలో, యుద్ధంలో మనం నిర్మించబడుతున్నాం. వారిరువురి పోరాటం మధ్యలో పుట్టే అగ్నిలో నుండి మనం శోధించబడి సువర్ణమవుతున్నాం. ఏమన్నా అర్థమైందా? సహజంగా ఈనాటి సమాజం తప్పులు వెతికేటట్లే వింటారు కదా, అర్థమవడం ఎక్కడ అర్థమవుతుంది చెప్పండి? అందుకే భక్తుడు ఎవని చేతను వివేచింపబడడు అని ఉంది బైబిల్లో. మరి మీలో ఎవరైనా అలాంటి కోడిగుడ్డు మీద ఈకలు పీకే స్వభావం గల మహానుభావులుంటే దేవుణ్ణి అడగండి, నాకు ఆ స్వభావం తొలగించు ప్రభువా. ముందు చెప్పేదాన్ని మంచి మనస్సాక్షితో పూర్తిగా విని, తర్వాత నీ దగ్గర దాని గురించి ప్రార్థన చేసి, దానికి సంబంధించి ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకొని, ఎలాగైనా సరే నీ చిత్తమేమిదో నేర్చుకునే మనసే మాకు ఇవ్వండి. కానీ నీవు వాడుకునే వారిని పరీక్షించి, దూషించి, అవమానించి, వారికంటే మాకు జ్ఞానం ఎక్కువ ఉందని పరీక్షించి, లేదా అలా నిరూపించుకునే ప్రయత్నం చేసి మా టైం వేస్ట్ చేసుకుంటున్నాం ప్రభువా అని అడగాలి. ఎందుకంటే అల్టిమేట్గా మనకు దేవుడు అర్థమవడమే ముఖ్యమైనప్పుడు మనల్ని మనం నిరూపించుకోవడం ఎందుకు? మనల్ని మనం గొప్ప చేసే ప్రయత్నం చేసుకోవడం ఎందుకు? అదన్నమాట సంగతి. మళ్ళీ చెప్తాను, ఈసారి వినండి. దేవుడు, సాతాను వీరిరువురు మధ్యలో జరుగుతున్న మహాయుద్ధంలో, మహాపోరాటంలో పుట్టే అగ్నిలాంటి శోధనలలో సంఘం సువర్ణమవుతుంది. అవును, ప్లస్ లేకుండా మైనస్ లేకుండా పవర్ ఎలా పుడుతుంది? ప్లస్ మైనస్ని కలిపితేనే పవర్ జనరేట్ అవుతుంది, తప్పట్లేదు. అలాగే మనం సువర్ణం అవడానికి కూడా వాడు ఉపయోగపడుతున్నాడు. దేవుడు వాణ్ణి కూడా మన కోసమే వాడుతున్నాడు. పాపం వాడికి తెలియదు ఈ విషయం. అమాయకుడు, అన్నీ తెలిసిన అమాయకుడు, అత్యంత మూర్ఖుడైన అమాయకుడు, భ్రష్టుడైన అమాయకుడు, ఇంకా ఇలా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. వాడికి మంచి బిరుదనామాలు ఉన్నాయి. పాపం వాడికి తెలియదు, వాడు ఒకంత దేవుని సేవే చేసి పెడుతున్నాడు. అది మనకు తెలియదు. కొన్నిసార్లు వాడి సేవ మనం చేసి పెడతాం. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, ఆయనను పరిశీలనగా తెలుసుకొని సాతాన్ని చిదగదొక్కేవారం అవ్వాలి అని. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి సత్యం చాలా సూక్ష్మంగా పరీక్షిస్తే తప్ప అర్థం కాదు. ఎందుకంటే చాలా తక్కువ డిఫరెన్స్తో దేవుని ఆలోచన విధానం ఒక దిక్కు నుండి ఇంకో దిక్కుకు మారుతూ ఉంటుంది. ఇది నిజం. ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఇస్తాను, వినండి. చాలా సూక్ష్మమైన తేడాతో దేవుని సత్యం ఒక దిక్కు నుండి ఇంకో దిక్కుకు మారుతూ ఉంటుంది చాలాసార్లు. అంటే దేవుడు మారుతాడని కాదు నేను అనేది. అందుకే చెప్పేది మాత్రమే అర్థం చేసుకోవాలి, విని మనకు నచ్చింది అర్థం చేసుకోవద్దు. అసలు ఆ వర్డే మెన్షన్ చేయనప్పుడు దాని గురించి ఆలోచన చేయొద్దు. ఏ వర్డ్ మెన్షన్ చేస్తున్నారో దాని గురించి మాత్రమే వినాలి, అప్పుడు దేవుని ఆలోచన అర్థమవుతుంది. విచిత్రం ఏమిటంటే, ఏ ఉద్దేశంతో చెప్తామో, ఏ పదాలు వాడతామో దాన్ని వాడకుండా విని వారు తమకు నచ్చిన పదాలను వాడుకొని నచ్చిన ఉద్దేశాలని జతపరచుకోవడం ద్వారా డీవేట్ అవుతారు. సో నా బాధ్యత ఇలాంటి ఒక హెచ్చరిక కూడా నేను ఇవ్వడం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, చాలా సూక్ష్మమైన తేడాతో దేవుని సత్యం నువ్వు అనుకున్న దిక్కు ఉండదు, నువ్వు అనుకోని దిక్కులో కనబడుతుంది. అందుకే నేనేమంటానంటే, ప్రతి డినామినేషన్లో సత్యం ఉంది, ప్రతి సేవకుని అభిప్రాయంలో కూడా సత్యం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి మతంలో కూడా కొంత సత్యం ఉంది. లేనిది సర్వసత్యం మాత్రమే లేదు. ఏది సర్వసత్యం అది లేదు. అన్ని డినామినేషన్లలో సత్యం ఉంది, కానీ సర్వసత్యమే లేదు. అందుకే పరిశుద్ధాత్మదేవుడు సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించడానికి పంపబడ్డారు. సత్యము నుండి సర్వసత్యంలోనికి. ఇప్పుడు మీకు డౌట్, అన్ని మతాల్లో సత్యం ఉండడం ఏమిటి? ఏసే సత్యం కదా. నా దగ్గర ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగారు.
ఎందుకంటే ప్రశ్నించడం చిన్నలకు పెద్దలకు అందరికి ఇవ్వబడ్డ హక్కు. అడగాలి, తెలుసుకోవడానికి ఎవరైనా అడగొచ్చు. అది ప్రశ్న చిన్నదైనా పెద్దదైనా అడగడం మన హక్కు. చిన్న ప్రశ్న అని ఎప్పుడు మొహమాట పడకండి. కొన్నిసార్లు చిన్న తాళపు చేతులే పెద్ద తలుపును తెరుస్తాయి. ధైర్యంగా అడగాలి, వినయంగా అడగాలి, శిష్యులమై అడగాలి. అందరి ముందు నేను చాలా గొప్పవాణ్ణి అని నిరూపించుకోవడానికి ఒకడు ప్రశ్నించాడు యేసు ప్రభుని, నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి అని. ఆయన చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని వెంబడించాలి. నేను అన్నీ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి, ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నాడు. అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది బాబు, నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించి అన్నాడు. మళ్ళీ కనబడలేదు పాపం ఆయన. సో అలా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు కొందరు ప్రశ్నిస్తే ప్రశ్నకు ప్రశ్నే జవాబుగా ప్రభు మాట్లాడారు. నేనంటానేమిటంటే, ఒక మంచి ప్రశ్న, ఒక నిజమైన ప్రశ్న ఒక గొప్ప జవాబునిస్తుంది. మన లైఫ్ టైం అది మనకు వెలుగుగా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా సూక్ష్మమైన తేడాతో సత్యాన్ని గుర్తించాలి. అన్ని మతాల్లో సత్యం ఉండడం ఏమిటి చెప్తాను వినండి. అన్ని మతాల్లో సత్యం ఉండడం ఏమిటంటే, మీరు చెప్పండి, ఇస్లాం సహోదరులు, ముస్లిం సహోదరులు దేవుడు ఒక్కడే అని నమ్ముతారా, అనేకులను నమ్ముతారా? ఒక్కడే అని నమ్ముతారు. మరి దేవుడు ఒక్కడే అనేది సత్యమా కాదా? సత్యమే కదా. ఆ ఒక్కడే యేసు ప్రభు అని నమ్మరు, కానీ ఆ ఒక్కడు ఉన్నాడని నమ్ముతారు. మరి ఒక్కడే దేవుడని నమ్మడం సత్యమే కదా. సత్యములో ప్రతి సత్యము అంటే వారు నమ్ముతున్న ప్రతి సత్యములో వారికి సంపూర్ణ అవగాహన ఉందని కాదు నా ఉద్దేశం. అందుకే ఏం చెప్తానంటే, ఫస్ట్ అన్నిటిని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ లెవెల్స్ మనకు రావాలి. అలా కాకుండా అందరిని అపార్థం చేసుకొని, తూలనాడి, అవమానించుకొని, దూషించుకొని, తప్పుడు కామెంట్స్ పెట్టుకొని ఏం సాధిస్తారు? ఎప్పుడైనా అలా తప్పుడు కామెంట్స్ పెట్టిన వారు దేవుని దగ్గర మోకరించి ఆయనని ఎదుర్కొన్నప్పుడు వారి మనస్సాక్షి ఎలా ప్రవర్తించుంటుంది కదా. కాబట్టి ఈ విషయం గమనించాలి. 3 విషయాలు నేను మీతో మాట్లాడతాను. దేవుడు మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ మన స్వబుద్ధిని మనం సమాధి చేయాలి. రెండవది, దేవుడు మనకు అర్థమైన తర్వాత మనం అందరిని అర్థం చేసుకోవాలి. అప్పుడే అందరికీ అన్ని విధాలుగా బోధించగలుగుతాం. మూడవది, అందరికీ అన్ని విధాలుగా బోధిస్తున్నప్పుడు మనం అందరికీ అపార్థం అవుతాం. అందరినీ సహించే ప్రేమ కావాలి. ఈ 3 మనకుంటే మనమే దేవుని చేతి ఆయుధంగా బూరగా వాడబడతాం. మరి దీనికి భక్తి సాధన చాలా అవసరం కదా. ఇప్పుడు నేను చెప్పినంత ఉన్నతమైన భక్తి జరగాలి అంటే ఒక్క మాటతో సాధ్యమయ్యే విషయం అయితే కాదు. అందుకే నేనేమంటానంటే, ప్రతిరోజు నేర్చుకోండి. ఒకటి నీకు అర్థం కాకుండా చాలాసార్లు ఇబ్బంది పెడుతుంది. కొంత టైం తీసుకోండి, దాని గురించి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. నా లైఫ్లో చాలామంది నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నన్ను నిందించిన వాళ్ళు ఉన్నారు, నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు. నన్ను అప్పటి వరకు ప్రేమించి వాళ్ళకి నచ్చింది జరగకపోతే వెంటనే రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళందరూ కొంతకాలానికి మళ్ళీ నాకు క్షమాపణ చెప్పి నా ప్రేమను రుచి చూసే ప్రయత్నమే చేశారు. మళ్ళీ సారీ అన్న, పొరపాటు అయిపోయింది, తప్పైపోయింది. అప్పుడు మీరు అర్థం కాలేదు. కారణం ఏంటంటే మా చుట్టూన్న వాళ్ళు మమ్మల్ని కొంచెం ప్రలోభ పెట్టారు. అప్పుడు మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. ఈ విధంగా టైంతో పాటు కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు కూడా మారుతాయి. మనం మెచ్యూర్గా ఉంటాం. వెంటనే ఫైర్ అవ్వకూడదు. ఏ విషయంలో కూడా అతడే దేవుని చేత వాడబడతాడు. ప్రతిదానికి ఊరికే ఫైర్ అయిపోయి, ఊరికే ఛాలెంజులు, సవాళ్ళు చేసి, నేను చెప్తున్నాను, అలాంటి వారి దగ్గర సంపూర్ణ భక్తి గలవారు తయారవ్వరు, శిష్యులు తయారవ్వరు, మంచి మనస్సాక్షి గలవారు తయారవ్వరు. అసలు వారికి దేవుడే మాట్లాడాడు, వారికి ప్రార్థనా జీవితం కూడా పోతుంది. మీరు చూడండి,
అమర్యాదగా మాట్లాడేవారు, తొందరపడి మాట్లాడేవారు, ఆవేశంగా మాట్లాడేవారు, సమాజంలో నేను చాలా గొప్ప హీరోని, నన్ను మించిన వాడే లేడు అని చెప్పుకునే ప్రయత్నం చేసే వాళ్ళలో ప్రార్థన జీవితం కొదవవుతుంది, ఆత్మదేవుని చేత నడిపించడం కొదవవుతుంది. వారు కేవలం హిస్టారికల్గాను లేదంటే బిబ్లికల్గా వీరి మాటలతో ప్రభావితం అవడము తప్ప వారు దేవుని మాటతో ప్రభావితమయ్యే అవకాశం ఉండదు. నేనేమంటానంటే దేవుని మాటతో మనం ప్రభావితం అవ్వాలి. దేవుని మనస్సు మనల్ని ఆయనకు నచ్చినట్లుగా మార్చాలి. అసలు మనమెవరం? కొందరు సంఘాన్ని ఉద్ధరించేద్దామనే ప్రయత్నంతో ఎనలేని నష్టం చేస్తారు సంఘానికి. అతడు తప్పు బోధ చేస్తున్నాడు, ఇతడు తప్పు బోధ చేస్తున్నాడు, ఆవిడ తప్పు బోధ చేస్తుందని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసుకొని చివరికి వాళ్ళు చేస్తుంది ఏమిటంటే దేవుని దృష్టికి తప్పైనదే చేస్తున్నారు. అవును, నేనేమంటానంటే అందరినీ అన్ని విధాలుగా అర్థం చేసుకునేవాడు దేవుడు. అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ మారే అవకాశం ఇస్తున్నాడు. తప్పు బోధ చేసేవాడికి కూడా సత్యంలోనికి రావడానికి అవకాశం ఇచ్చి ప్రేమించి సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. దేవుని ఆలోచనని మనం ఫాలో అయితే ఏర్పరచబడి మోసపరచబడి సాతాను చేత భ్రమపరచబడి తప్పులో ఉన్న వారిని కూడా తిరిగి తెచ్చుకోవచ్చు. కిరణ్ పాల్ గారు, ఇది సాధ్యమేనా? ఎస్, నా 19 years ఎక్స్పీరియన్స్లో నేను చాలామందిని తిరిగి సంపాదించుకున్నాను. మీకు తెలుసా, ఇప్పుడు సమాజంలో విఐపి హోదాలో వాడబడుతున్న ప్రముఖులు, అందరికీ పరిచయస్తులు, సేవకులు ఎంతమంది అయితే ఈరోజు ఉన్నారో సోషల్ మీడియా పరంగా కూడా అనేకులకు పరిచయం, వారిలో చాలామందిని నేను సంపాదించగలిగాను. వారిలో చాలామంది తమ ఐడియాలజీని మార్చుకోగలిగారు. వారిలో చాలామంది తమ దురుసు స్వభావాన్ని మానుకుంటున్నారు. చాలామంది తమ సిద్ధాంతాన్ని మార్చుకున్నారు. అవును, వారి పేరు చెప్పి నేను మైలేజ్ తెచ్చుకోవాలనుకోవట్లేదు. ఒకరోజు వస్తుంది, వారే తమంతట తాము మేము ఈ విషయంలో ఇలా మార్చుకోగలిగాం అని చెప్తారు. అప్పుడు కూడా దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఐడియాలజీకి మాత్రమే ఘనత కలగాలి. WCM మేమేం నమ్ముతామంటే మనకు ఐడియాలజీ నాయకత్వం చేయాలి, ఆలోచన విధానమే మన నాయకత్వం. ఇలాంటి పునాది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనిషి చనిపోయినా, మనిషి భూమి మీద లేకపోయినా ఆలోచన విధానం నడిపిస్తూ ఉంటుంది కదా. మీరు చెప్పండి, ప్రభు ఈ లోకంలో మరణించి తిరిగి లేచి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఉన్నా సరే ఇప్పటికీ మనం నడుస్తున్నాం. ఆయన ఆలోచన మన చేతుల్లో ఉంది కాబట్టి, పరిశుద్ధ గ్రంథ రూపంలో. కాబట్టి దేవుని ఆలోచన విధానం మనల్ని నడిపిస్తుంది. నా ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నమ్ముతున్నాను నేను. ఊరికే హెచ్చరికలు, బుద్ధి మాటలు, సండే స్కూల్ కథలు అన్నిట్లోంచి ఒక కొత్త విషయాలు మాట్లాడుకున్నట్టుగా ఉపమానాలు, ఇంకా చాలు అలాంటి మాటలన్నింటినీ పక్కన పెట్టుకొని భక్తిలో ఉన్నతమైన సూత్రములు, యుగాలలోనూ తరాలలోనూ మరుగు చేయబడ్డ దేవుని ఆలోచన మనం నేర్చుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆలోచిస్తారా? పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఎస్, మీ మనసులో ఏదైతే స్ఫురించిందో అదే. ఉండవు కదా, బైబిలే చెప్పింది పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. ఓకే, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? ఆలోచించండి ఒకసారి. సరే, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు. కొంచెం జగదీష్, ఆ డిస్టర్బెన్స్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళని చాలాసార్లు నేర్పించాను నేను. ఇప్పటికి ట్వైస్ మీరు బయటికి లోపలికి బయటికి, అది కరెక్ట్ కాదు. వినండి జాగ్రత్తగా. చాలా పెద్ద పని పెట్టుకున్నాం, ప్రపంచాన్ని ఇంకేం ఉద్ధరించక్కర్లా, ఆలోచన నేర్చుకుంటే చాలు. రైట్, ఏం చెప్తున్నాను నేను? పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు అన్నది నిజమైనప్పుడు, బైబిలే చెప్పింది అది నిజమే. అయితే నిజమైనప్పుడు దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు అని నమ్మే ముందు జయించిన వానిని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు తిననిత్తునన్నాడు. మరి ఆకలి దప్పులు లేనప్పుడు అదేమిటి? పరలోక రాజ్యంలో ఆకలి దప్పులే లేనప్పుడు సంఘానికి క్రీస్తుకు వివాహమైనప్పుడు పెళ్లి విందు జరుగుతుంది.
మరి అదేమిటి? కాబట్టి ఎప్పుడు కూడా ఒకవైపే వెళ్ళొద్దు. బైబిల్ మనకు ఒక సైడే బోధించట్లేదు, మరో సైడ్ కూడా బోధిస్తుంది. ఒక్క నిమిషం కొంచెం నా ముందు నుంచి జరుగుతారా మీరు? డిస్టర్బెన్స్గా ఉంటుంది మీరు కదులుతున్నా కొద్దీ. ఓకేనా? రైట్, ఓకే. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని వన్ సైడ్ చూడకండి. బైబిల్ గ్రంథంలో సత్యము, వాక్యమే సత్యము అని రాయబడింది కదా, రైట్. అదే బైబిల్ గ్రంథంలో నీ వాక్య సారాంశమే సత్యం అని కూడా రాయబడింది. ఇప్పుడు లేఖనం సత్యమా, లేఖన సారాంశం సత్యమా? మీరు దేన్ని సత్యం అంటారు? ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు. కాబట్టి నేను అదే చెప్తున్నాను, భక్తులందరూ వన్ సైడ్ పరిగెడుతున్నారు. ఈ విషయంలో చాలా చింతగా ఉంది నాకు. ఒక బ్రదర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, మీరు ఏ కారణంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారు, లేఖన ఆధారం ఏమిటి, సంఘానికి దానివల్ల లాభం ఏమిటి, నష్టం ఏమిటి, ఇవన్నీ ఆలోచించుకున్నారా అనే అభిప్రాయాన్ని తెలుసుకోం. మనకు నచ్చిన ఇంకో కోణంతో దాడి చేస్తాం. ఇదా దేవుడు కోరుకున్న సంఘం? ఒక్కింటి వారు తమకు తామే విరోధులవుతే ఆ ఇల్లు నిలవదు. మరి మనమందరం క్రీస్తునందు ఒక కుటుంబమే కదా. ఈ ధోరణి క్రైస్తవ సమాజంలో మనం ఒక కుటుంబంగా ఉండేటట్లు చేస్తుందా? ఇది సమాజానికి అర్థమయ్యేటట్లు చేయడానికే WCM మిషన్ సమన్వయత అనేదాన్ని స్థాపించింది. మిషన్ సమన్వయత అనే వేదికను నిర్మించింది. ఈ మిషన్ సమన్వయత అంటే ఏంటో అర్థమయ్యేటట్లు ప్రపంచానికి తెలియజేయడానికి పోరాడుతుంది, పరిగెడుతుంది, అత్యంత త్వరలో మహా ఉద్యమమే చేస్తుంది. మిషన్ సమన్వయత. ఆమేన్. సో ఈ మిషన్ సమన్వయతను గురించి ఒక మాట మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. దాని కింద ఒక క్యాప్షన్ ఇచ్చాను చూడండి ఒకసారి. అక్కడ ఏమనుంది? మిషన్ సమన్వయత అని చెప్పి అవగాహన ఐక్యతను కలిగిస్తుంది. కాబట్టి అవగాహన కలిగించాలి. దేవుని ఆలోచన విధానం, దేవుని జ్ఞానం గురించిన అవగాహన కావాలి మనకి. ఒక్క మాట చెప్తాను, కొంచెం వివాదంగా ఉన్నా అది మాత్రం నిజమే. పడిపోయిన సాతాను ఉన్నాడు కదా, అపవాది, కెరూబు, అతనిలో కూడా సత్యములు ఉన్నాయి. ఏమంటారు మీరు? అరే సాతానులో సత్యం ఉండడం ఏమిటి? ఎల్కేజీ ఆలోచన అది. సాతానులో కూడా సత్యములు ఉన్నాయి. ఎందుకు చెప్పనా? వాడు ఒకప్పుడు విధేయుడై నమ్మకస్తుడై దేవుని దగ్గర కొన్ని యుగాలు ఉన్నాడు. చాలా విషయాలు తెలుసుంటాయిగా అతనికి. పరలోకంలో ఉన్న అనేక సత్యములు తనకు కూడా తెలుసుంటాయిగా. యెహెజ్కేలు గ్రంథం చూడండి, మీరే మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 28:2 ఉంటుంది చూడండి ఆ మాట. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేను దాన్ని కలుగజేసి తిని. 28:2 అమ్మ చదువుతున్నారు మీరు? నేను చదువుతాను చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్లు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు అని చెప్పండి. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. సో ఇది పడిపోయిన కెరూబును గురించి మాట్లాడుతున్న మాటే. కొందరు బైబిల్ టీచర్స్ ఏమంటారంటే అది థియాలజీ పరంగా వాళ్ళు చరిత్రలోకి వెళ్ళి కాదు, అది తూరు రాజు గురించి మాట్లాడుతుంది, దాని ఎవిడెన్స్ ఇదిగోండి. నేను అదే చెప్తున్నాను, బైబిల్ ఎప్పుడు వన్ సైడే చూస్తున్నారు. దేవుడు మనకు తన ఆలోచన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఫిగరేటివ్గా మాట్లాడుతాడు దేవుడు,
ఫిగరేటివ్గా మాట్లాడతాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడు యేసుప్రభు? తన శిష్యులు వెళ్ళి, అయ్యా మీరు ఉపమాన రీతికి ఎందుకు మాట్లాడుతున్నారని అడిగితే ఏమన్నారు ఆయన? వారు వినియు గ్రహింపకుండునట్లు, చూసియు తెలుసుకొనకుండునట్లుగా నేను మాట్లాడుతున్నాను అన్నాడు. కొందరికి అర్థం కాకూడదు, కొందరికి తెలియకూడదనే మాట్లాడుతున్నాను అన్నాడు. ఎందుకంటే వారికి సత్యం చెప్పడమే నాకు ఇష్టం లేదు. వారికి ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు. వారు నా ప్రవక్తలను చంపారు. వారికి ఇచ్చిన టైం అంతా వేస్ట్ చేసుకున్నారు. అలాంటి వారి ముందు, అంటే పందుల ముందు నేను ముత్యాలు చల్లను అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సో దేవుని ఐడియాలజీని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మనకు నచ్చినట్లు దేవుడు లేడు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి మీ మైండ్స్లో. మనకు నచ్చినట్లు దేవుడు లేడు. దేవుడు ఎలా ఉంటే అలాగే మనం నచ్చాలి, మనకు ఇష్టపడాలి. మనకు నచ్చినట్లు దేవుడు ఉండడు, లేడు. మనం ఆయన ఎలా ఉంటే అలాగే ఇష్టపడాలి, నచ్చాలి మనం. రెండోది, దేవుడు ఎలా ఉంటే అలా మనం అర్థం చేసుకోవాలి. మనకు నచ్చినట్లే దేవుడు ఉన్నాడని మనం డిస్కవర్ చేయకూడదు. అప్పుడు దేవుడు మన స్నేహితుడు అవుతాడు. అవును, నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను దేవుని స్వరం ఫస్ట్ టైం విన్నాను. ఆ తర్వాత 13 సంవత్సరాలకి నేను సేవకు వచ్చాను. ఇప్పటికీ ఆయన పనిలో పరిగెడుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకుంటాను. ఎందరో భక్తులు వారి బోధనా విధానం, వారి భక్తి విధానం, శ్రమలను ఓర్చిన విధానం నేర్చుకున్నాను. మనం అందరి దగ్గర అన్ని విషయాల్ని గ్రహించాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు అందరినీ వాడుకుంటున్నాడు. ఒక భక్తునిలో ఒక తప్పు ఉందనుకోండి, భక్తుడే తప్పైపోడు. అందుకే నేను ఒక స్టేట్మెంట్ని ఇచ్చాను, ఏమిటంటే మనిషిలో పొరపాటు ఉంటుంది, సహోదరునిలో పొరపాటు ఉంటుంది, కానీ సహోదరుడే పొరపాటు కాదు. ఇప్పుడు దావీదులో పొరపాటు ఉంది, దావీదునే పొరపాటు అన్నామా మనం? దావీదు మారాడు. తన పశ్చాత్తాపం తనకు మరొక జీవితాన్ని ఇచ్చింది. అలాగే శాంసన్లో పొరపాటు ఉంది, శాంసనే పొరపాటు కాదు. అలాగే భూమి మీద మనుషులమైన మనందరిలో పొరపాటు ఉంది. ఆయన మనల్నే పొరపాటు అనట్లేదు, అవకాశం ఇస్తున్నాడు. నీ ద్వారా పొరపాటు జరిగింది, సరి చేసుకో అంటున్నాడు. దుష్టుడు తన దుష్టత్వం వలన మరణించుట నాకు ఇష్టం లేదన్నాడు. మనమేమో దుష్టుడు చస్తే బాగుంటాంటాం. మనం ఎంత డిఫరెన్స్ చూడండి మన భక్తికి, ఆయన చెప్పిన ఆలోచన విధానానికి. కాబట్టి చివరి దినాలలో దేవుని ఆలోచన మనల్ని సహించమంటుంది, అన్నిటినీ నేర్చుకోమంటుంది, ఓపికతోనే కనిపెట్టమంటుంది. నీకు అర్థమైనట్లు కాక దేవుడు చెప్పే వరకు ఓపిక పట్టమంటుంది. తొందరపడి ఒక వ్యక్తిని అనేసావు, తీరా దేవుడు ఆ వ్యక్తిని నడుపుతున్నాడని తెలిసింది, అప్పుడు మళ్ళీ పశ్చాత్తాపమే కదా. అంటే నువ్వు అందుకోలేని స్థాయిలో ఆ వ్యక్తి ఉండి బోధించుంటాడు, నీకు అర్థం కాక నువ్వు అది తప్పనుకొని ఉండుంటావు. అలాగనమాట. అందుకే నేను ప్రతి మతంలో కూడా సత్యం ఉందంటే కొందరు అపార్థం చేసుకున్నారు కూడా. అలా ఎలా ఉంటుంది? బైబిల్లోనే సత్యం ఉంది వైశాని, బైబిల్లో సర్వసత్యం ఉంది. అన్ని చోట్ల సత్యం ఉంది, బైబిల్లో సర్వసత్యం ఉంది. అన్నింటికి న్యాయం చేసే గ్రంథం బైబిల్. ప్రతి గ్రంథానికి న్యాయం చేస్తుంది, ప్రతి మతానికి న్యాయం చేస్తుంది, ప్రతి మానవ జాతిలోని ప్రతి వర్గానికి సంపూర్ణ న్యాయం చేసేది బైబిల్ గ్రంథం. కాబట్టి బైబిల్లో కేవలం సత్యం కాదు, సర్వసత్యం కూడా ఉంది బైబిల్లో. కానీ మిగతా అన్ని చోట్ల సత్యము అని పిలువబడినవి మాత్రమే ఉన్నాయి. చెప్పానుగా ఎగ్జాంపుల్, దేవుడు ఒక్కడే అని నమ్మడం, దేవుడు ఆత్మయ్యి ఉన్నాడని నమ్మడం, ఏ పేరుతో పిలిచిన ఆయన పలుకుతాడు అని ఒక అభిప్రాయం ఉంది భారతదేశంలో. నేనేమంటానంటే, ఓకే, మంచి గొప్ప ఆలోచన విధానం అది, భక్తిలో ఉన్నతమైనటువంటి అభిప్రాయం అది. ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడనే విషయం కూడా నిజమే, కానీ ఆయనకు సంబంధించిన పేర్లతో పిలిస్తేనే పలుకుతాడు, ఇది సత్యం. ఏమేన్? ఏ పేరుతో అయినా పిలిస్తే పలుకుతాడనేది ఎంత నిజమో, ఆయనకు సంబంధించిన పేర్లు ఎన్ని ఉన్నాయో అన్నిటితో పిలిస్తేనే పలుకుతాడు. ఆయనది కాని పేరుతో పిలిస్తే ఆయన పలకడు. అదేమిటండి మళ్ళీ ఇలా మాట్లాడారు? నిజం. ఆయనకి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడనేది ఎంత నిజమో ఆ పేర్లన్నీ ఆయనవై ఉండాలి. ఆయన స్వభావములే ఆయన పేర్లని మోషేతో చెప్పాడు, అవన్నీ ఆయనవై ఉండాలి. దేవతలను పిలువబడిన ఏ పేరుతో పిలిచిన ఆయన పలకడు. ఆయనకు సంబంధించిన పేర్లు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో WCM టీవీ గుడివాడ ఛానల్లో రీసెంట్గా 2 days బ్యాక్ అనుకుంటా ఒక వీడియో పెట్టాం, దేవుని పేరు వివాదం అని. అందులో చెప్పాను నేను,
ఆయనకు అసలు ఒక పేరు పెట్టడం సాధ్యం కాదు, కానీ ఆయన స్వభావము, ఆయన గుణగణములే పేర్లతో పిలుస్తున్నాం. ఆయనైతే ఒక పేరు ఇచ్చేసాడు జ్ఞాపకార్థనామముగా. ఏమిటా పేరంటే యెహోవా, అంటే రక్షించు దేవుడు, రక్షకుడై ఉన్న దేవుడు, అందరిని ఉద్ధరించే దేవుడు. కాబట్టి ఒక గొప్ప పేరును మనకు పరిచయం చేశాడు ఆయన. ఈ నిజదేవుని పేరు వివాదం అనే అంశంతో మీరు ఆ సందేశాన్ని వినొచ్చు. కాబట్టి పడిపోయిన కెరూబుకు కూడా పరలోక రాజ్యంలోని అనేక సత్యములు తెలుసు. అందుకే వాడేం చేశాడు, భూమి మీదకి వచ్చి వీళ్ళు ఈ సత్యములుగానే తెలుసుకుంటే నన్ను మించిన వారు అవుతారని వాడికి తెలిసి మొత్తాన్ని కలిపి చెరిపేశాడు. వాడి పేరేమిటంటే ఆలోచన చెరుపువాడు. మొత్తాన్ని డిస్టర్బ్ చేశాడు వాడు. పరలోక రాజ్యంలో ఏమేమైతే ఉన్నాయో వాటిని వాడు భూమి మీదకి తీసుకొచ్చేసి మొత్తం మార్చేశాడు. అవును, మొత్తం మార్చేశాడు. వాటినే మైథాలజీస్గా మార్చేశాడు. నేను ఇంకా దాన్ని తెలుగులో వాడడం ఎందుకు, వివాదం. కొన్ని పదాలు అర్థమవ్వవలసిన వారికి అర్థమైతే బాగుండు, అందుకే కొన్ని విషయాల్ని ఇలా మాట్లాడుతున్నాను. మైథాలజీ అన్నాను, మీరు మెన్షన్ చేసుకోండి. వివాదం చేసుకోవాలనుకుంటే దేవుని పని చేయలేం. అర్థమయ్యేటట్లు ఏదైనా చేయాలనుకుంటేనే దేవుని పని చేయగలం. సో వాడి భూమి మీదకి వచ్చి కొన్ని మైథాలజీస్ని సృష్టించాడు. అవును, దీని గురించి నా దగ్గర 1000 ఆధారాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అందుకే దాదాపుగా ఇప్పటికీ 15 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దాంట్లో ఇటీవల కాలంలో స్టాక్ అయిపోవడం ద్వారా 5 పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని పొందొచ్చు. చాలా తొందరలో అమెజాన్లోను అలాగే దూర ప్రాంతంలో ఉండి కూడా చదవడానికి వీలుగా ఈ బుక్స్ని సిద్ధపరుస్తున్నాం. వాటిని కూడా WCM మినిస్ట్రీస్ ద్వారా సంపాదించుకొని మీరు ట్యాబ్లో, ఫోన్లో కూడా చదువుకోవచ్చు. దీన్ని హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. చాలా తొందరలో కన్నడ, తమిళ్ భాషలో కూడా ఈ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత చైనా భాషలో, జపాన్ భాషలో, ఫ్రెంచ్లో కూడా తీసుకొస్తాం. నిర్విరామంగా ప్రపంచానికి దేవుని ఐడియాలజీ అందించడానికి మేము కష్టపడుతూనే ఉన్నాం. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎందరెన్ని మాటలు అన్నా, ఎంతమంది వదిలేసిపోయినా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, దేవుని ఆలోచన స్థాపించేంత వరకు దేవుని దాసుడు మందగిల్లడు. ఆత్మదేవుడు తప్పకుండా గెలుస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఆ వ్యక్తిని మనుషులు ఏం చేయలేరు, చేస్తే దేవుడే చేయాలి. పౌలుని దేవుడు వాడుకున్నాడు, మనుషులు ఏం చేయగలిగారు? అక్కడ హతసాక్షి అవ్వాలని దేవుడు సరే అని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన హతసాక్షి అయ్యాడు. దేవుని అనుమతి లేకుండా ఏం జరగదు. సో ఇంకా చాలా ఉంది. ఇప్పటివరకు నేను చెప్పింది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంతసేపు మాట్లాడింది కూడా ఐడియాలజీని అర్థం చేసుకోవడానికి కావలసిన ఆలోచన. ఇంకా ఐడియాలజీ అంటే ఎలా ఉంటుంది, దాని డెప్త్ నాలెడ్జ్ ఇంకా నేను వివరించలేదు. దానికోసం WCM సందేశాలని మీరు వెంబడించండి. అందరి దైవజనుల దగ్గర కూడా దేవుని జ్ఞానం ఉంది, తెలుసుకోండి. ప్రతి సువార్థికుడు, ప్రతి సంఘ కాపరి, ప్రతి బోధకుడు కష్టపడే సేవ చేస్తున్నారు. వారిలో మీకు నచ్చని కోణం ఏదైనా ఉంటే వారిని తప్పుపట్టకండి. మనకు నచ్చకపోయినంత మాత్రాన దేవుడికి నచ్చట్లేదని ఎలా ఫిక్స్ అవుతారు కదా? మాకు ఆయన నచ్చలేదండి, ఇది పొరపాటు అండి ఆయన చేయడం, ఈ బోధ కరెక్ట్ కాదండి అని అంటారు కదా. సరే, అతనిలో ఆ ఒక్కటి సరిగ్గా లేదనుకోండి, మొత్తం కరెక్టే కాదని ఎలా అంటారు? అతన్ని తప్పుడు బోధకుడు అని ఎలా అంటారు? ఈరోజు ట్రెండ్ అలా ఉంది. మరి వీళ్ళు పెద్ద మనుషులు ఎలా అయ్యారో, వీళ్ళకి నాలెడ్జ్ ఎలా ఉందని ఒప్పుకోవాలో, వీరు భక్తులు ఎలా అయ్యారో. అందుకే నేనేమంటానంటే కనీసం ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన చేసి ఉండాలి. ప్రతిరోజు కనీసం 10 మందికి సువార్త చేసే అనుభవం ఉండాలి. ప్రతిరోజు ఖచ్చితంగా కనీసం 10 మంది కోసం విజ్ఞాపన చేసే మనసు కావాలి. ప్రతిరోజు బైబిల్ చదివి ఉండాలి. ఇలా చేసిన వాడు మాత్రమే దేని గురించైనా మాట్లాడే అర్హత గలవాడు. ఎందుకంటే 3 గంటలు ప్రార్థన చేసేవాడికి వాడి స్వబుద్ధి పనిచేయదు. దేవుని జ్ఞానం కోసం 3 గంటలు ప్రార్థన చేయాలి. మన అప్పులు, కోరికలు, ఇష్టాలు వాటి కోసం కాదు. నీ ఐడియా ఏమిటి, నీ థాట్ ఏమిటి, ప్రభువా నీ థాట్ ప్రాసెస్ నాకు బోధించు, నీ ఆలోచన విధానం నాకు బోధించు అని అడగాలి పదే పదే. అప్పుడు ప్రయోజనం అవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మీ అందరితో మాట్లాడడానికి ఈ అంత్యకాలపు ఆలోచన విధానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాడు. నిజంగానే నా మాటలు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రభావితపరిస్తే ప్లీజ్ ఎవరిని తూలనాడకండి,
అనవసరంగా దేవుని దృష్టిలో లెక్కలోకి రాకండి. కనీసం 3 గంటలు ఒకసారి ప్రార్థన చేసి చూడండి. 10 మంది కోసం విజ్ఞాపన చేసి చూడండి. 10 మందికి సువార్త చేసి చూడండి. బైబిల్ కూడా తప్పకుండా ప్రతిరోజు చదవండి. అప్పుడు నువ్వు దేని గురించైనా ఆలోచించు. తప్పక పరిశుద్ధాత్ముడు సరి అయిన దిశలో నడిపిస్తాడు. ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, కేవలం పరిశీలించాలి, ఇతన్ని తప్పుబట్టాలనేటట్లుగా చూస్తే అరే ఆ పని ఎవరైనా చేస్తారు. లోకంలో ఉన్నవాడు కూడా, క్రీస్తుని ద్వేషించేవాడు కూడా బైబిల్ని చాలా పరిశీలించి ప్రతి సేవకుని బోధన తప్పుబట్టగలరు. తప్పుబట్టడం గొప్ప కాదు, తప్పుబట్టడం ఆఫ్ నాలెడ్జ్, అజ్ఞానం. అర్థం చేసుకోగలగడమే ఫుల్ నాలెడ్జ్, దైవజ్ఞానం. అర్థమవుతుంది కదా? సో అంత్యకాలపు దేవుని ఆలోచన విధానం ఇది. మీ సహనం సకల జనులకు కనబడనివ్వండి. అది మొదటిది. సాత్వికులే ధన్యులు, వారే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అది రెండవది. ఎందుకంటే వీరిని దేవుడు వాడుకుంటాడు, ఆత్మదేవుడే వాడుకుంటాడు. ఇంకా ఇలా మాట్లాడుతూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి మీరు నాకు ఇచ్చిన సమయం 9:30. సో ఇంకో 5 or 10 minutes నేను మీతో మాట్లాడి ఈ సమయాన్ని తిరిగి మరలా మీకు అప్పగిస్తాను. కాబట్టి మీరు అందరూ చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే, ఫస్ట్ మన థాట్ ప్రాసెస్ మార్చుకోవడం కోసం దేవుని దగ్గర ఏడవండి, ఉపవాసం ఉండండి, ఉపవసించి అడగండి. మీకు తెలుసా, ఉపవాసం ఉండి స్వభావాన్ని వరముగా అడగాలి దేవుని దగ్గర. అప్పుడు దేవుడు మన స్వభావాన్ని అద్భుతంగా చెక్కుతాడు, మనకు మంచి వరాన్ని ఇస్తాడు. దావీదు అలాగే స్వభావాన్ని వరముగా పొందాడు. దావీదు పొందిన వరములు అని ఒక సందేశం ఉంటుంది WCM ఛానల్లో, మీరు చూడొచ్చు దాన్ని. దావీదు పొందిన వరములు అని. ఈ లోకంలో నిలిచిపోయే వరముల కంటే కూడా నిత్యము మనకు మహిమను తెచ్చిపెట్టే వరాలు స్వభావాన్ని వరముగా అడగండి, శిష్యత్వాన్ని వరముగా అడగండి, భక్తిని వరముగా అడగండి. తప్పకుండా ఆత్మదేవుడు ఇస్తాడు. ఆయనకి ఇష్టమైన వరం మన స్వభావాన్ని వరముగా అడిగితే. మనకు నచ్చింది ఏమిటంటే, ఈ లోకంలో పాపులారిటీకి సంబంధించిన వరం మనకు బాగా ఇష్టం. కానీ పరలోకంలో పాపులారిటీని సంపాదించేది స్వభావాన్ని వరముగా పొందడం. ఓకేనా? సో ఫైనల్గా ఇంకొక మాట చెప్తాను. ఎలాగో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి అని అంటున్నాను కదా. ఉపవాసం ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తూ పని చేస్తూ ఉపవాసం ఉండకండి. ఆ రోజు సెలవు పెట్టుకొని గదిలోనే గడుపుతూ ఉపవాసం ఉండండి. లేదా ఉపవాసం అసలు ఉండొద్దు. మీరు దేవునితో సమయం గడపలేకపోతే, మీరు దేవునితో సమయం గడపడానికి ఉపవాసం ఉండండి, కానీ గడపలేకపోతే ఉపవాసం ఉండొద్దు. నేను ఉద్యోగం చేస్తూ ఉపవాసం ఉంటానంటే అవసరం లేదు. అలాంటి ఉపవాసంతో ఎలాంటి ప్రయోజనం లేదు. నీకు సెలవు ఉన్నప్పుడు లేదా సెలవు పెట్టుకొని టోటల్గా టైం అంతా దేవునితో గడపాలి. లేకపోతే ఉద్యోగం చేస్తూ స్తుతి చేస్తూ ఉండొచ్చు, నాన్ స్టాప్గా ఉద్యోగం చేస్తూ మనసుతో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఉపవాసం ఉంటేనే నేను నీ ప్రార్థన వింటాను అని దేవుడేం చెప్పట్లేదు. ఉపవాసం ఉంటే ఎంత మంచిదో, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చెప్పిన పద్ధతిని ఫాలో అయితే అంతకంటే మంచిది. అలా పద్ధతిని ఫాలో అవ్వలేకపోతే ఉపవాసం ఉండి కాక మనసుకు ప్రతిష్టను లేదా ప్రత్యేకతను కలిగించుకొని దేవునితో గడపచ్చు. ఏం పని చేస్తున్నా ఆయన్నే స్మరించుకుంటూ ఆయన్ని మెప్పించవచ్చు, ఒప్పించవచ్చు. ఆయన మన తండ్రి, తల్లి. తప్పకుండా పిల్లలు కన్నీళ్లుగా అరుస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోడు, స్పందిస్తాడు. ఇక మరొక చివరి స్టేట్మెంట్ ఇస్తాను. మీరు మీ ప్రార్థనా గదిలో మోకరించినప్పుడు దేవునితో మీకు సహవాసం కలగాలంటే ఇప్పటివరకు నేను చెప్పిన ఐడియాలజీని మీరు తప్పక ఫాలో అవ్వండి. ఎవరిని వెంటనే తృణీకరించకండి, వెంటనే అవమానించకండి. మీకు నచ్చిన వాళ్ళు ఏదైనా మీకు చెప్పినంత మాత్రాన గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఈ చివరి రోజుల్లో ఎవరికి సగం అర్థమైనా మొత్తం అర్థమైనట్లు నాకు చాలా తెలుసు, నాకు బాగా తెలుసు, ఏమనుకున్నారు నేను అనే గుడ్డితనాన్ని వారు కలిగి ఉండి మనకు ఆ గుడ్డితనం కలుగజేస్తారు. ఇన్ఫర్మేషన్ నీకు పూర్తిగా తెలియడం గొప్ప విషయం కాదు. ఆ పూర్తిగా తెలిసిన దానివల్ల నీకెంత ఆశీర్వాదం, అది చెప్పడం ద్వారా పక్కన వారికి ఎంత ఆశీర్వాదం, వాటిని బయటికి ప్రాపగండ చేస్తే సంఘానికి ఎంత ఆశీర్వాదం, అది తెలుసుకొని ఉండాలి. చూసిందల్లా మాట్లాడకూడదు, వినిందల్లా మాట్లాడకూడదు, అనిపించిందల్లా మాట్లాడకూడదు. దేవుణ్ణి అడగండి, ఆయనే నడిపిస్తాడు.
చూసిందల్లా మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఒక పాస్టర్ గారు తెలుసు నాకు, చాలా అధిక నీతిమంతుడు. ఇంకా అలా ఆకాశం నుంచి ఊడిపడ్డాడేమో అనిపిస్తుందన్నమాట అతన్ని చూస్తుంటే. ప్రారంభంలో నాకు భయం వేసేది, సేవ ప్రారంభంలో, బాబోయ్ ఈయన నిజంగా ఎంత భక్తిపరుడు, నేను ఇతనిలా ఉండలేకపోయానే అని నన్ను నేను చాలాసార్లు అనుకున్నాను. కాలం గడుస్తుంటే నాకు భయం వేసింది, ఇతనిలా ఉండాలని ప్రార్థన చేసి తప్పు చేశానా అని. అంత అధిక నీతిమంతుడు. ఏంటంటే ఒకసారి ఒక బ్రదర్ వాళ్ళ భార్య వేరొకరితో బైక్ మీద వెళ్తుంది. ఈయన సెంటర్లో చూశాడు. చూసి వెంటనే భర్తకు ఫోన్ చేశాడు, ఏంటి నీ భార్య ఎవరితోనో వెళ్తుంది అని చెప్పేశాడు. ఆయన అడుగుతానండి ఎవరితో వెళ్ళిందో అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు, ఎవరితో వెళ్ళావు అని. చెప్పింది ఆవిడ, ఇలా చిన్నమ్మ కొడుకు వచ్చాడు, మన ఇంట్లో పని ఆఫీస్ కోసం వెళ్ళాల్సి వచ్చింది, కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కొంచెం పని చూసుకొని వచ్చాము, నేనే రమ్మన్నాను అబ్బాయిని, నాకు అసలు అక్కడ తెలియట్లేదు, ఈ అబ్బాయికి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారంట, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పి. ఇదే విషయం పాస్టర్ గారికి ఇతడు చెప్పడం మర్చిపోయాడు. మర్చిపోతే పాస్టర్ గారు వాక్యంలో స్టార్ట్ చేశాడంట, ఎవరు బైకులు పడితే వారి బైకులు ఎక్కి తిరుగుతారు, భర్తలకు చెప్పినా బుద్ధి లేదు. ఆ ప్రసంగం విన్న తర్వాత ఆయన వచ్చి మాట్లాడారంట, పాస్టర్ గారు అతను ఎవరో కాదు, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు, కజిన్, చిన్నమ్మ కొడుకంట. ఆ అబ్బాయి నాతో కూడా బాగా క్లోజ్గా ఉంటాడు, మీకు తెలియదు ఆ అబ్బాయి, అందుకు మీరు అలా అనుకున్నారు. సో పైగా వాక్యంలో కూడా అట్లా గద్దించేశారు, మమ్మల్ని అడగాల్సింది కదా బాబు, చెప్పావా అడిగావా ఏంటని మీరు అడగలేదు. ఇలా ఉంది సమాజం. మనందరం అంతే. ఆ పాస్టర్ గారిని అందం ఎందుకు, మన హృదయమే చెడ్డది, నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డదంటే అంతే. కాబట్టి తొందరపడొద్దు. మనమేం నీతిమంతులం కాదు, నీతిమంతులం అవుతున్నాం, ఖచ్చితంగా అవ్వాలి, ఖచ్చితంగా దేవునికి నచ్చినట్లు బ్రతకాలి. కొంతకాలం బలహీనత మన శరీరంలో ఉంటుంది, మనల్ని పడేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఆ బలహీనతను కూడా గెలుస్తాం మనం. బలహీనత ఉన్నంత మాత్రాన చెడ్డవరం కాదు, బలహీనతను గెలిచి గొప్పవరం అవుతాం మనం. అర్థమైంది కదా? బలహీనత ఉంటే చెడ్డవారు కాదు, బలహీనతను గెలవాలి. గెలవడానికి టైం పట్టొచ్చు, ఒకరికొకరు సహాయపడి గెలుచుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిలో 99% దేవునికి నచ్చేది ఉందనుకోండి, 1% ఏదో మిస్టేక్ ఉంది, 1% ఆ 1%ఏ ఇష్టపడేది కాదు, తప్పు, ఆ 1% తప్పు అనుకోండి. మనమైతే ఆ 1%ఏ 100%లా చూస్తాం. నా దేవుడు అలాంటి వాడు కాదు. అతనిలో ఉన్న 99% ఆయనకు నచ్చే వాటిని బట్టి ఆ 1%ని సరి చేసుకోవడానికి ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి సంగమా, మనం అధిక నీతిమంతులాగా ప్రవర్తించొద్దు. ఆయన నేర్పిన ఆలోచన ప్రకారంగా నడిచి పడిపోయిన వారిని లేపుదాం, ఆరిపోయే వారిని వెలిగిద్దాం, అందరినీ కట్టుకుందాం, ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని ఒకరినొకడు హెచ్చరించుకొని ఒకరినొకడు కట్టుకుందాం. ద్వేషంతో బుద్ధి చెప్పేవారిని గుర్తించవచ్చు, ప్రేమతో బుద్ధి చెప్పేవారిని గుర్తించవచ్చు. ప్రేమతో బుద్ధి చెప్పేవాడు, ప్రేమతో సత్యం చెప్పేవాడు ఎదుటివాడిని అవమానించి చెప్పడు, గౌరవించే చెప్తాడు. కానీ అధిక నీతిమంతుడు అవమానించి చెప్తాడు. ఇదే డిఫరెన్స్. దీన్ని ఎవరైనా ఏకీభవించవచ్చు, తృణీకరించవచ్చు, దాంతో నాకు ఎలాంటి నిమిత్తం లేదు. దీని వలన వచ్చే ఫలం ఉంటుంది చూశారు, అప్పుడు అర్థమవుతుంది నిజమే కదా, ఇలా ఉండుంటే బాగుండేది అని. సో జాగ్రత్త పడండి మీ ఆత్మీయ జీవితానికి. నేను అంత్యకాలపు దేవుని ఆలోచన విధానం అనే ఈ టైటిల్కి పూర్తి న్యాయం చేయలేదని నాకు తెలుసు. మీ దృష్టికి అది పూర్తి న్యాయమేమో కానీ నా దృష్టికి ఇంకా పూర్తి న్యాయం జరగలేదు. నేను జస్ట్ ప్రారంభంలోనే, అంటే ఇంట్రడక్షన్లోనే ఉన్నానని నాకు అనిపిస్తుంది. దేవుని ఐడియాలజీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మనల్ని దేవుడు ఎటువైపు నడవమంటున్నాడో చెప్పానంతే. ఇంకా సంపూర్ణమైన దేవుని ఆలోచన కోసం కొన్ని పుస్తకాలు ముద్రించాం, కొన్ని సందేశాలు చేసి ఉంచాం. దాదాపుగా ఇప్పటికీ 2000 కంటే పైచిలుకు సందేశాలు అందుబాటులో ఉండగా యూట్యూబ్ ఛానల్లో కేవలం 650 మాత్రమే ఇప్పటివరకు అప్లోడ్ అయ్యాయి. ప్రతి 3-4 రోజులకు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా విస్తారమైన సంగతులు ఉన్నాయి. ప్రార్థించండి, చనిపోక ముందే దేవుడిని అర్థం చేసుకునే కృప దొరకాలని ప్రార్థించండి.
బ్రతుకుండగానే అన్నిటినీ సరి చేసుకునే అవకాశం దొరకాలని ప్రార్థించండి. నీ బలహీనతను కూడా ప్రేమించి నిన్ను అర్థం చేసుకుని నీకు అన్ని విధాలుగా సహాయపడేవాళ్ళు నీకు దొరికితే నువ్వు బలమైన వ్యక్తివని మర్చిపోవద్దు. అలా నీ బలహీనతల్లో నీకు సహాయపడేవారిని ఎప్పుడు చులకన చేయొద్దు. వాళ్ళ ప్రేమ వల్లే నువ్వు బలం పొందుతున్నావు. ధైర్యం తెచ్చుకో. అందరిని అర్థం చేసుకోండి, ఆనందించండి. ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఆయన చిత్తానుసారమైన ఆలోచనలు సంఘమంతా కట్టబడును గాక. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. చిన్న ప్రార్థన చేయను మీకోసం. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. జీవం కలిగిన నా ప్రభువా, సహోదరులతో చాలా తక్కువ సమయం మాట్లాడాను. నీ చిత్తమై మరలా ఇంకెప్పుడైనా మేము కలుసుకునే అవకాశం మీరు ఇచ్చినప్పుడు అంత్యకాలపు నీ ఆలోచన విధానంలో మరో కోణం నీ పిల్లలతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు విన్న సంగతులను అయితే సరి చేసుకొని ఆలోచించి తమ భక్తిని స్థిరంగా కాపాడుకునే కృపనివ్వండి. మేమెవ్వరం సరైన వారం కాదు తండ్రి. ప్రతిరోజు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. అవును, మహాభక్తులు ఎందరో ఈ భూమి మీద తమను తాము సరి చేసుకునే భక్తులయ్యారు. మేము కూడా ప్రభువు వారిని వెంబడించి మమ్మల్ని మేము సరి చేసుకోవాలనుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. నిన్ను దగ్గరగా రుచి చూచి ఎరగడం మాకు నేర్పించండి. అలాగే సమాజం కూడా అందరూ ఒకరినొకరు తృణీకరించక అందరినీ అన్ని వైపులా అన్ని కోణంలో అర్థం చేసుకునేటట్లు కృపనివ్వండి. తమ సొంత అన్నదమ్ములను అక్కచెల్లెలను ఎలా అర్థం చేసుకుంటారో అలాగే క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి అన్నదమ్ములను అక్కచెల్లెలను అలాగే అర్థం చేసుకునే మనసు అందరికీ ఇవ్వండి. సొంత వారిని ఎప్పుడు వారు సోషల్ మీడియాలో బహిరంగంగా అవమానించుకోలేదే, అలాగే సంఘాన్ని కూడా ఎవరు అవమానించుకొనక అందరూ అందరినీ ప్రేమించి అర్థమయ్యేటట్లు మాట్లాడుకునే కృపనివ్వండి. మీరే మహిమ పొందమని, ఇలాంటి స్థిరమైన బుద్ధి ఆత్మదేవునికి సహాయంగా ఉంటుంది గనక ఆత్మదేవా మమ్మల్ని నడిపించమని నీ పాదాలని ముద్దాడుతూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సో ఇంకా 10 నిమిషాలు మాట్లాడండి అని మీ నుంచి రిక్వెస్ట్ వచ్చిందని ఇప్పుడే తమ్ముడు జగదీష్ నాతో చెప్తున్నారు. సో ఈ 10 నిమిషాలు మీకు ప్రశ్నోత్తరికి అవకాశం ఇస్తాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒకవేళ నేను చెప్పగలిగితే తప్పకుండా ఈ టైంని యూజ్ చేసుకుందాం. అడగండి. లేదా ఇప్పటివరకు విన్నదాని మీద మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా? మీ అభిప్రాయాన్ని కూడా నాతో షేర్ చేసుకుంటారా? విన్న సందేశం గురించి మీ మనసు, అంటే మీకేమర్థమైంది, మీ తీర్మానం ఏమిటి? ఇలా మీ ఫీడ్బ్యాక్ అయినా చెప్పొచ్చు, లేదా మీ ప్రశ్నలైనా సంధించవచ్చు. ఈ సమయాన్ని యూజ్ చేసుకుందాం. కమా. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. నాకు వాళ్ళు కనబడేటట్లు డిస్ప్లే ఇస్తారా? రైట్ అన్నయ్య, ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. మాట్లాడతాను. వింటున్నా. నా వాయిస్ వినబడుతుందా? yes, వినబడుతుంది అన్న. ఇది బైబిల్లో మనకి యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు అని ఇప్పుడు మనకు 3 క్యారెక్టర్స్ కనబడుతుంది కదా తమ్ముడు. ఒక్క నిమిషం నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. లేకపోతే ఇంతసేపు ఆత్మదేవుడు మన హృదయంలో నాటిన విత్తనాన్ని అపవాది ఎత్తుకుపోతాడు. దాని మీద ఇవన్నీ కప్పబడి నా 19 years ఎక్స్పీరియన్స్లో చాలా జరిగాయి. ఏదైనా అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మళ్ళీ ఇంకొక రోజు మీకు టైం ఇస్తాను. ఇలాగే కూర్చొని 1 hour 2 hours ప్రతి ప్రశ్న మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు జరిగిన ఈ వేదిక గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అప్పుడేమవుతుంది, మాట్లాడుకున్న వాటిని మరలా మనం మాట్లాడుకున్నప్పుడు అందరి మనసుల్లో స్థిరపరచబడుతుంది. ఆత్మకు ప్రయోజనం, అంటే ఆత్మీయ జీవితానికి ప్రయోజనం ఏదో ఫస్ట్ అది చేద్దాం. మీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ కుదిరితే, మీకు చాలా ప్రశ్నలు ఉన్నాయని ఇప్పుడే నాకు తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఖచ్చితంగా ఇస్తాను, తొందర ఏం లేదు. లేదు అనే మళ్ళీ జూమ్లోకి వస్తాడో లేదో, మాకు టైం ఇస్తాడో లేదో అలా ఏమనుకోవద్దు. మీరు బలపడాల్సిన పరిస్థితే దేవుడు అనుమతిస్తే మీలో ఒక్కొక్కరు బలపడ్డా ఒకరు 1000 మందిని బలపరుస్తారు. కాబట్టి ఖచ్చితంగా టైం ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను,
నేను ప్రెస్టేజ్ ఇష్యూగా భావించే సేవకుని కాదు, దేన్నైనా రిజర్వ్డ్గా ఉండేవాడిని కాదు, అందరికీ రీజనబుల్గా అందుబాటులో ఉండే సేవకున్నే. అలాగని చెప్పి దేవుని నియమాన్ని పద్ధతుల్ని మీరితే దాన్ని రిపేర్ చేసే సేవకుని కూడా. సో ఫస్ట్ ఈ వేదికను మనం గౌరవిద్దాం. ఇంత మంచి ఐడియాలజీ అందరికి అర్థమైంది కదా, దాని గురించే ఫస్ట్ మాట్లాడుకుందాం. రైట్. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. హలో, మే ఆడిబుల్ అన్నా? యా, మీ వాయిస్. నేను బెంగళూరు నుంచి, నా పేరు ఉదయ్ అని. ఓకే హలో, మే ఆడిబుల్ అన్నా? తమ్ముడు మాట్లాడుతూ ఉండండి, వినబడుతుంది, మీ వాయిస్ వినబడుతుంది, మాట్లాడుతూనే ఉండండి. ఓకే. నేను బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. బేసిక్లీ నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు, అందులోనే అడుగుతాను. ఇప్పుడు ఓకే. ఆత్మీయంగా నడుస్తూ ఉంటే కష్టాలు రావు, ఏది వేదనలు ఉండరు అంటారు కొందరు సేవకులు. కొందరు అంటారు ఆత్మీయంగా ఉంటే కష్టాలు ఉండవు, మళ్ళీ మీకు ఏ బాధలు ఉండవు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు అని చెప్తారు. ఇలాంటి ఒక మాటల వల్ల కొందరికి కన్ఫ్యూజన్ ఉంది అన్న. ఆ కన్ఫ్యూజన్ లో నేను ఒక్కని. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనేది కొంచెం రైట్. చెప్తారా? మంచి ప్రశ్న. ఆత్మీయంగా ఉంటే ఇప్పటివరకు నేను ఏ ఆత్మీయతను గురించి మాట్లాడానో, ఇలా ఉంటే శ్రమలు తప్పవు. ఎందుకంటే మనం సాతాను అండర్లో ఉన్న లోకంలో ఉన్నాం. ఈ లోకం దేవుని అండర్లో లేదు, ఈ లోకం వాడి అండర్లో ఉంది. ఈ లోకాధికారి సాతాను. మనల్ని లోకం ద్వేషిస్తుంది, లోకంలో చాలా సమస్యలు వస్తాయి. దేవుడు సుఖదుఖంలోను జతపరిచాడని ఉంది. మనం ఎంత భక్తిలో ఉన్నా ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రం ఉండవు. ప్రాబ్లమ్స్ పోవడానికి కాదు భక్తి చేసేది, ఆయనతో దగ్గర అవ్వడానికి, ఆయనతో జతపడడానికి, మరణం తర్వాత అధిక మహిమలో ఉండడానికి ఈ పోరాటం అంతా కూడా. ప్రాబ్లమ్స్ పోవడానికి కాదు. అయితే ఆయన తండ్రి, మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం తండ్రి బాధ్యత. ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడు. మన అందరి ప్రాబ్లమ్స్ నుంచి ఆయన తప్పిస్తున్నాడు. కానీ ప్రాబ్లమ్స్ పోవడానికే భక్తి కాదు. రెండో విషయం ఏమిటంటే, ప్రాబ్లమ్స్ రావడం కూడా మనకు చాలా లాభం కూడా. ఈ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుందంటే, దేవుడు మనతో మాట్లాడాలి, మనకు చాలా నేర్పించాలి అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే నిజం. మనకు దేవుడు అర్థం అవ్వాలి, నేర్పించాలి, మనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే మనం హ్యాపీగా ఉన్న లెవెల్స్ డౌన్ అవుతాయి, కిందికి వస్తాం. దేవుడు మనకు బాగా నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత మనం అనేకులకు నేర్పించాల్సిన టైం వచ్చినప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్తాం. అలా కొంతకాలం ఉంటాం. మళ్ళీ దేవుడు మనకు నేర్పించాలనుకున్నప్పుడు మనం కిందికి వస్తాం. ఇలా స్పిరిచువల్ లైఫ్ అప్స్ అండ్ డౌన్స్తో ఉంటాయి. దీనివల్ల మనకు లాభమే కానీ నష్టం అస్సలు లేదు. మహాభక్తులందరూ ప్రాబ్లమ్స్తోనే వాళ్ళు చాలా విలువైన వారుగా అయ్యారు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనకు ప్రాసెస్ నేర్పిస్తాయి. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడని, ఆయనకి ఇష్టమైన బలిగా మనం మారుతామని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ని చూసి భయపడొద్దని పౌలు నేర్పించారు. నీవిచ్చే మహిమ ముందు వెన్నదగినవి కాదు అన్నాడు. అసలు ఆ టాపికే కాదు, ప్రాబ్లమ్స్ టాపిక్కే కాదు. టాపిక్ ఏంటంటే, ప్రాబ్లమ్స్ని ఎదిరించి పోరాడడం సంఘం నేర్చుకోవట్లేదు, అది ప్రాబ్లం. నేను అంటాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావద్దు, మనమే ఆశీర్వాదంగా మారడానికి మందిరానికి రావాలి. మనమే ఆశీర్వాదం అయితే ప్రాబ్లమ్స్ కూడా మనకు ఆశీర్వాదమే. అలాంటి ఒక బలమైన మైండ్ సెట్ మనకు రావాలి. రైట్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న, అంటే ఇప్పుడు ఒక సేవకుడు ఇంకో సేవకుడిని క్వశ్చన్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ విపి రెడ్డి గారు ఉన్నారు, ఆయన సతీష్ కుమార్ గారిని, వీళ్ళందరినీ. కమ్ అగైన్ బ్రదర్, కమ్ అగైన్. మళ్ళీ ఇంకొకసారి అడగండి. అంటే ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని వేరే చూపించవచ్చా, క్వశ్చన్ చేయొచ్చా? క్వశ్చన్ చేయొచ్చానా? అవునన్నా. అంటే విపి రెడ్డి గారు ఉన్నారు, ఆయన సతీష్ కుమార్ గారిని దశం భాగాలని అదే నీదని వేరే వాళ్ళని, అమ్మతేజ గారిని వెళ్ళే వాళ్ళని అంటారు, అలా అనొచ్చా ఒక సేవకుడు? రైట్.
ఇప్పటి వరకు నేను మెసేజ్లో కూడా ఆ మాట అంటే అలాంటి ఒక ఉద్దేశాన్ని చెప్పాను. ఏమిటంటే ఒక విషయం పూర్తిగా అర్థం కానంత వరకు క్వశ్చన్ చేయడం 2 రకాల్లో ఉంటుంది. ఒకళ్ళేమో తప్పు పట్టడానికి క్వశ్చన్ చేస్తారు, అది రాంగ్. అలా క్వశ్చన్ చేయకూడదు. తెలుసుకోవడానికి క్వశ్చన్ చేయాలి, అది ఆయన రైట్. తప్పు దాని ద్వారా క్వశ్చన్ చేస్తారు. చెప్పేవారు చెప్పేది వినడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పు పట్టడానికి క్వశ్చన్ చేయడం భ్రష్టత్వం, తెలుసుకోవడానికి క్వశ్చన్ చేయడం శిష్యత్వం. దట్స్ ఇట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నాకు పని చేస్తారా? ట్యాబ్లో ఇచ్చేస్తే నేను ఇందులో వినేస్తాను. డిస్టర్బెన్స్ మిస్ అవుతుంది. నేను దీంట్లో వింటాను. నా వాయిస్ మాత్రం వాళ్ళకి ఇవ్వండి డైరెక్ట్గా. అన్మ్యూట్ చేయండి ఈ ట్యాబ్ని. డేంజరస్ మ్యాన్. He is dangerous. ఇదెందుకు ఇట్లా వస్తుంది? ఓకే, అలాగా. నా వాయిస్ వెళ్తుందా? రైట్. తమ్ముడు విక్టర్ పాలా ఇప్పుడు మాట్లాడేది నాతో? రైట్. వస్తుందా తమ్ముడు? వాయిస్ వస్తుందా? రైట్. చూడు, నన్ను తమ్ముడు వాయిస్ రావట్లేదు నాకు. ఇందులో ఉందా? ఓకే, రైట్. తమ్ముడు మాట్లాడండి. అన్న, తప్పు పట్టడం కోసం ఆడడం భ్రష్టత్వం, నేర్చుకోవడం కోసం ఆడడం శిష్యత్వం అన్నారు. కానీ ఇప్పుడు చెప్పండి. విజయప్రసాద్ రెడ్డి గారు, ఆయన సతీష్ కుమార్ గారు దాంట్లో వర్కౌట్ అవ్వదు కదా ఇది. వాళ్ళు గురువు శిష్యు అలా కాదు కదా. ఆహా, ఈయన ఆయనకు అసలు అది ఆపేస్తారా? నన్ను వర్క్ చేసుకొనివ్వండి. ఓకే. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సతీష్ కుమార్ గారికి శిష్యుడని కాదు. అలా అంటే శిష్యత్వం అనే స్వభావం ప్రతి మనిషిలో ఉండాలి, భక్తిలో ఉండాలి శిష్యత్వం. మనం క్రీస్తుకు శిష్యులం కదా ఎలాగో. కాబట్టి శిష్యత్వం అనే స్వభావానికి న్యాయం చేయాలంటే నేర్చుకోవడానికి అడగాలి. తప్పు పట్టడానికి అడగడం అసలు ఏ కోణంలో రైట్ కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్నయ్య, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. స్వబుద్ధిని ఎలా సమాధి చేయాలి? రైట్. నేను దీని గురించి కూడా చెప్పాను. స్వబుద్ధిని సమాధి చేయడానికి ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. రెండోది, నాకు తెలిసిందే కరెక్ట్ అనే భ్రమ కంటే కూడా నేను తెలుసుకున్న దాంట్లో ఉన్న సత్యం ఏమిటని దేవుని దగ్గర మోకరించి అలవాటు చేసుకోవాలి. ఈ ప్రాక్టీస్ ఖచ్చితంగా మనల్ని సొంతగా అంటే స్వబుద్ధిగా కాకుండా స్వస్థ బుద్ధి కలిగి ఆలోచించే జ్ఞానం దేవుడిస్తాడు మనకి. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అలాగే వెళ్ళాను. నాకు తెలిసిందే కరెక్ట్ అనే భ్రమ నాకు తొలగించుకొని నాకంటే ముందున్న వాళ్ళు నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళేమో, వాళ్ళు చెప్పే దాంట్లో కూడా నిజముందేమో తెలుసుకుంటాను అని ఆలోచించే నా ప్రయత్నమే నన్ను బలపరిచింది. అలాగే మన స్వబుద్ధిని మనం సమాధి చేయగలుగుతాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను మా ఊరు ముక్కోలమ్మ, నేను చిన్ని మాట్లాడుతున్నాను అన్న. ఈ సోషల్ మీడియా వల్ల జరిగిన మేలు కన్నా కీడే ఎక్కువ అనుకుంటున్నా. ఎన్నాళ్ళు అయితే ఆదివారం ఒకరోజు గుడిలోకి వెళ్ళే వాళ్ళం, వారమంతా వాక్యం గుర్తుండేది. కానీ ఇప్పుడైతే ఎక్కువ విస్తారంగా వాక్యం ఉంది. చాలా అవును. సోషల్ మీడియా ఒకవైపు లాభాన్ని ఇంకోవైపు నష్టాన్ని సమానంగా తీసుకొని వెళ్తుంది. సమానం అని ఎందుకన్నానంటే, ఎక్కడో మందిరానికి రాలేని చోట్ల ఉండేవాళ్ళు కూడా వాక్యాన్ని వింటున్నారు.
సోషల్ మీడియా వల్ల నష్టం జరగడం కాదు, సోషల్ మీడియాని మనమే నష్టంగా వాడుతున్నాం, మనుషులమే నష్టంగా వాడుతున్నాం. ఇక క్రైస్తవ్యం గురించి వస్తే సోషల్ మీడియాని వాడకూడని వాళ్ళు తప్పుగా వాడడం ద్వారానే ఇప్పుడు మీరు అంటున్న నష్టం కనబడుతుంది. అంటే ఎవరు పడితే వారు మాట్లాడేయడం, ఎవరు పడితే వాళ్ళు తప్పుగా కామెంట్ చేసేయడం, తమ సొంత అభిప్రాయాలు పెట్టేసేయడం, దానివల్ల మనకు సోషల్ మీడియా నష్టం చేస్తుంది. సో మందిరానికి ఉన్నటువంటి విలువేం పోలేదు, మందిరానికి ఉన్న విలువను మర్చిపోయారు కొందరు, సహవాసంగా కూడుట మర్చిపోయారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దూరంగా ఎక్కడో ఉండి కూడా వాక్యం వినే అవకాశం దొరుకుతున్నా మందిరానికి వెళ్ళే సమయంలో మందిరానికి పరిగెత్తాలనే స్పృహత్వ వాళ్ళు పోగొట్టుకున్నారు. అలాంటి వారిని ఆత్మదేవుడు రిపేర్ చేసి తప్పకుండా వారిని నడిపించాలి. అన్న ఒక డౌట్ అన్న, సత్యం తెలిసిన వాళ్ళకి అన్న సత్యవంతుడైన దేవుడిని ఏ విధంగా తెలుసుకుంటారన్న? ఇంకోసారి అడగమ్మా. ఏ విధంగా సత్యం తెలుసుకున్న వాళ్ళు సత్యవంతుణ్ణి ఏ విధంగా తెలుసుకునే విధంగా చేయాలన్నా? సత్యం తెలుసుకున్నవారు సత్యం బిడ్డ ఒక మాట, నువ్వు ఏం చేస్తావంటే ఇలా కాకుండా డైరెక్ట్గా నువ్వు అడగాలనుకుంది అడిగేసి, దేవుణ్ణి తెలుసుకున్నవారు దేవుణ్ణి తెలియని వారికి ఎలా సువార్త చేయాలనా? అదే అన్న, అంటే వాళ్ళు సత్యము దేవుడు అని అంటుంటారు కానీ నిజ సత్యమైన దేవుడిని తెలియదన్నా. అలాంటి వారికి ఏ విధంగా నిజ సత్యమైన దేవుడిని తెలియచేయాలన్నా? ఓకే, క్వశ్చన్ అది. రైట్, నేను దీని మీద చాలా సందేశాలు చేశాను బిడ్డ, చాలా సందేశాలు చేశాను. సత్యదేవుడు 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 అనే వర్డ్తోనే ఎక్కువ సందేశాలు చేశాను. యూట్యూబ్లో ఫాలో అవచ్చు. అయినా 2 మాటలు చెప్తాను. ఇంతకు మునుపు నేను రావడానికి ముందు ఒక ఇంట్రో ప్లే చేశారు. దాంట్లో నేను ఒక మాట అన్నాను ఏమిటంటే, ఎవరు సత్యదేవుడో ఆయన గుర్తులు ప్రపంచమంతటా ఉంటాయి. ప్రతి దేశంలో, ప్రతి దేశ గ్రంథాలలో, ప్రతి దేశంలో ఉన్న పెద్దల నమ్మకాల్లో కూడా ఆయన ఉన్నాడు. కారణం ఏమిటంటే, బాబెలు గోపురం దగ్గర అందరం కలిసి ఉండేవారం కదా, అక్కడి నుంచి అందరినీ విడగొట్టింది ఆయనే. కాబట్టి విడగొట్టి విడిచిపెట్టలా, తల్లి కంటే బాధ్యత కలిగిన దేవుడు కదా, వారిని విడగొట్టి వారితో పాటు ఈయన కూడా వెళ్ళాడు. ఎన్ని గుంపులుగా విడదీశాడో అందరితో ఆయన ఉన్నాడు. ఆయన్ని వెదికే అవకాశం ఇచ్చాడు, ఆయన పిలిచినప్పుడు పలికాడు, ఆయనను గూర్చి కొన్ని సంగతులు మాట్లాడాడు. అలా మాట్లాడితేనే పారసిక దేశమైనటువంటి గ్రంథంలో నక్షత్రం గురించి రాయబడింది. అందుకే వారికి ఏ సువార్తికుడు చెప్పకపోయినా నక్షత్రాన్ని చూసి క్రీస్తును వెతుక్కుంటూ వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. అలా దేవుని గూర్చిన గుర్తులు అన్ని చోట్ల ఉన్నాయి. ఆయన నిజదేవుడు. ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేటట్లు చేయాలి ప్రతి సువార్తికుడు. రీసెంట్గా నేను ఒక స్లోగన్ ఇచ్చాను, యేసు ప్రభు దేవుడు అనే విషయం అందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి, అరబ్ కంట్రీస్కి కూడా యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడు అని తెలుసు. యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడు. ఈ క్రైస్తవులు యేసు ప్రభుని దేవుడని నమ్ముతారు. ఈ యేసు ప్రభు అనే దేవుడు కన్యకకు పుట్టాడని, తిరిగి లేచాడని నమ్ముతారు. తిరిగి ఆయన రెండోసారి రాబోతున్నాడని నమ్ముతారని అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రమే దేవుడని నమ్మట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ ఒప్పించి నమ్మేటట్లు చేయడమే సువార్తికుని బాధ్యత. యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని తెలియకుండా ఎవరూ లేరు ఈ కాలంలో. సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆయన మాత్రమే ఎందుకు దేవుడో చెప్పడం సువార్త. రీసెంట్గా ఈ స్లోగన్ని నేను అందరికీ అందిస్తున్నాను, మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. సత్యదేవుని అర్థమయ్యేటట్లు చేయడానికి సత్యదేవుని గుర్తులు అందరికీ పరిచయం చేయాలి. అందుకు నేను చాలా సందేశాలు చేశాను, అనేక ఆధారాలతో, లాజిక్స్తో కూడా చేశాను. తప్పకుండా WCM అపాలజెటిక్స్ మెసేజెస్ ఉన్నాయి, వాటిని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ఇందాక మేము మొదట్లో ప్రశ్న అడిగాను కదన్న అన్న, నా వాయిస్ వినబడుతుందా? నీ పేరు చెప్తావా అన్న? నా పేరు హగ్గయ్య అన్న. ఓకే, రైట్ అన్న, ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క మత కళ్ళలో మీ వరకు కూడా ఈ మాట వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఈ సోషల్ మీడియాలో క్రీస్తు మీద, దేవుని మీద విపరీతమైనటువంటి నిందలు మోపుతూ ఈ మతోన్మాదుల గుంపు వచ్చి మరీ పిట్రేగిపోతుంది.
మీరు కూడా చూసే ఉంటారు. ఎస్. అయితే ఈ దైవత్వం విషయంలో మన వాళ్ళకు కూడా ఇంతవరకు చాలా క్లారిటీ లేదు. ప్లస్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతూ ఇంతవరకు సందేశం చెప్తుంటే కూడా చాలా మంది కామెంట్స్ లో ఇక్కడ యేసు ప్రభు దేవుడు కాదు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటానంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యెహోవా అనబడిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారా? యేసుక్రీస్తుగా ఉన్న ఆ దేవుడే మరలా మన మధ్య పరిశుద్ధాత్మగా ఉన్నారా? ఈ ఒక్కటే మీరు కాస్త వివరణగా చెప్పండి అన్న. రైట్. అయితే యెహోవా దేవుడైతే యేసుప్రభు ఎవరు, లేదా యేసుప్రభు దేవుడైతే యెహోవా ఎవరు అనే అంశం మీద కూడా నేను వాక్యం బోధించాను. యెహోవాయే క్రీస్తుగా రావడం, క్రీస్తే పరిశుద్ధాత్ముడు రావడం కాదు. ఆయన త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఉన్నారు. అయితే ఆ ముగ్గురు ఒక్కరే. ఇది ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. ఇంకా అపహాసకులకు, తెలుసుకోవాలనే మనసు లేని వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖ స్వభావాలకు మనం ఏం చేయలేము. కానీ ఏది వాస్తవం దాన్ని అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. రోమపత్రిక 1:20 ప్రకారంగా ఏదైనా మన ఆలోచనకు మించిందైతే, అంటే మనం వెంటనే అర్థం చేసుకోలేనిదైతే, దాని గూర్చి లేఖనం ఏం చెప్తుందంటే, సృష్టిని కూడా ఒకసారి తరచి చూడండి, సృష్టింపబడిన వాటిలో దేవుని అదృశ్య లక్షణాలు ఉన్నాయి అంటుంది రోమా 1:20. అదే ప్రకారంగా మనం సృష్టించబడ్డాం. మనలో దేవుని ముద్రలు ఉన్నాయి. మనం ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంగా చేయబడ్డాం. కనుక మనలో దేవుని పోలికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కూడా త్రిత్వమే. మనలో ప్రాణము, ఆత్మ, దేహము, ఈ మూడింటిలో నీవెవరు అని అడిగితే ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తే దేన్ని ఎంపిక చేసుకుంటాం మనం? ఆత్మ అన్నారనుకోండి, మరి శరీరము, పోనీ శరీరము అన్నారనుకోండి, మరి ప్రాణము, పోనీ ప్రాణము అన్నారనుకోండి, మరి ఆత్మ. ఖచ్చితంగా ఈ మూడు లేకుండా నీవు లేవు. అలాగే ఈ మూడు వేరువేరైనా ఒకటైనప్పుడు నీవెలాగో, అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరువేరైనా ఒకటైతేనే మహాదేవుడు. అది అందుకే ఈ సృష్టిలో కూడా ప్రతి కణంలో మనకు న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ అనేవి మనకు కనబడతాయి. అక్కడ కూడా 3 ముద్రలు ఉన్నాయి. ఆ 3 లేకుండా ఏ పదార్థం లేదు. త్రియేక దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు. ఆయన త్రియేకుడు అని అందుకే పిలుస్తున్నాం. దీన్ని నమ్మని వారు ఉంటారు, తృణీకరించేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు. మనం ఏం చేయలేం. నమ్మడం నమ్మకపోవడం వారి విజ్ఞతకు విడిచిపెడదాం. చెప్పడం మన బాధ్యత. మనం తప్పనుకోండి, వారు కూడా ఇంతే ప్రేమగా బాధ్యతగా చెప్తే నేర్చుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా పరుషంగా, తెలివి తక్కువగా, అవమానించి మాట్లాడితే అసలు వాళ్ళ మాటలు వినొద్దు. నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఎదుటివాడిని అవమానించి మాట్లాడేవాడి దగ్గర సత్యమున్నా జ్ఞానమున్నా అది వ్యర్థమే. వాడు మురికి గిన్నెలో పోసుకొని తాగుతున్నాడు పాలు. అలాంటి వాడు అనమాట. గౌరవించి, ప్రేమించి, మర్యాదగా చెప్పేవాడి దగ్గర ఉన్న సత్యాన్నే పరిశుద్ధాత్ముడు వాడుకొని అంత మేలు చేస్తాడు. దట్స్ ఇట్, అంతే. అవమానించే ప్రయత్నం చేసేవాడు, నిందించే ప్రయత్నం చేసేవాడు సత్యం చెప్పినా ఏ లాభం లేదు. అన్న ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అన్న ఒకే ఒక నిమిషం నాకు ఇక్కడ చిన్న క్లారిటీ అన్న. ఈ విషయంలో అర్థమైంది. హగ్గయ్య మాట్లాడేది? హగ్గయ్య మాట్లాడుతున్నానన్న. మాట్లాడతాం. ఏంటంటే ఇప్పుడు త్రిత్వము, త్రియేక దేవుడు అని మీరు అన్నారు కదా. మనం ప్రార్థించడం కానీ, మనం ఆరాధించడం కానీ ఇక త్రియేక నామంలో కూడా మనం చేయొచ్చా? అంటే యేసు ప్రభుకు ప్రార్థన చేయొచ్చా? యేసు ప్రభుకు ఆరాధన చేయొచ్చా? ఇది కూడా ఒక వివరణ చేయండి. చూడనా, త్రియేక దేవుడిని నమ్మడంలో, ఒకే పేరున ప్రార్థన చేయడంలో దేవుడు మనకు నేర్పించిన నియమమే అది. మీరు నా పేరట ఏది అడిగినా తండ్రి మీకు దాన్ని అనుగ్రహిస్తాడు అన్నాడు కదా. అడిగేటప్పుడు ఆయన పేరునే అడుగుదాం. దేవుని గూర్చిన జ్ఞానం కలిగి నమ్మేటప్పుడు ఆయన త్రియేకుడని నమ్ముదాం. ఆయన త్రియేకుడైనంత మాత్రాన యేసునామంలో ప్రార్థిస్తే వచ్చే నష్టమే లేదు. ఎందుకంటే ప్రభువే ఆ మాట అన్నారు, నా పేరట నువ్వు ఏది అడిగినా తండ్రి నీకు అనుగ్రహిస్తారన్నాడు. ఒక అధికార ద్వారం, అంటే ఒక వే మనకు నియమించాడు. సో ఆ మార్గంలో నడుస్తూ మనం ప్రార్థిస్తాం, యేసునామంలో అడుగుతున్నాం తండ్రి అని. కాబట్టి ఆ నమ్మకానికి ఈ ప్రార్థనకు అసలు సంబంధమే లేదు. అదే అన్నయ్య ప్రైజ్ లో ఒక్క నిమిషం ఇక్కడ బ్రదర్ రమేష్ అన్న అడగండి బ్రదర్.
అన్నయ్య ప్రైజ్లో అన్న, నేను నిర్మల్లో తెలంగాణలో సేవ చేస్తానన్నా. మీ ప్రసంగాలు మీ వాక్యాలు నేను చాలా విని బోధలో బాధపడుతున్నాను. మీరు చేసే ప్రసంగాలు వచ్చేసి అన్న, ఈ ఋగ్వేదం కానీ సంహిత ఉంది కదన్న, ఇవన్నీ వేదాల గురించి మీరు చాలా వివరణ అద్భుతంగా ఇచ్చారన్న. అవన్నీ నేను చాలా ప్రసంగాలు విన్నాను. మరి దాంట్లో లోతైన మర్మాలు ఉన్నాయన్న. వాటిని నేను చాలా నమ్మాను, చాలా చదువుతా ఉన్నాను. ఇంకా కూడా మిమ్మల్ని కలవలేకపోయాను, నాకు చాలా బాధ ఉంది. డిసెంబర్ ఇప్పుడు నవంబర్ 6 రోజు మేము కలవాలని ఆశ కలిగినాను, హైదరాబాద్ రాబోతున్నాను. సో మీరు చేసే బోధలు ఇంకెందుకు సేవకులు వక్రీకరిస్తారు, దాన్ని అది తప్పుగా చూస్తారు అన్న? కొంచెం దాని గురించి క్లారిటీ ఇవ్వండి అన్న. వాస్తవానికి చాలామంది క్రైస్తవులలోనే వాళ్ళ మంచి మనస్సాక్షి లేదా వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఉండొచ్చు. వాళ్ళు ఏమంటారంటే బైబిల్ ఉంది కదా, మనకు వేరే గ్రంథంలోంచి దేవుడు ఉన్నాడని చూపించాల్సిన అవసరతే ఉంది అని అంటారు. కానీ నేనేమంటానంటే, అవును, బైబిల్ సర్వసత్య గ్రంథం. క్రీస్తులోని సర్వసంపూర్ణత బైబిల్లోనే ఉంది. ఏ గ్రంథాలలో క్రీస్తు లేడు, కానీ ఆ గ్రంథాలలో క్రీస్తును గుర్తించడానికి గుర్తులున్నాయి. వాటిని మాత్రమే చూపిస్తున్నాం. ఎందుకంటే దేవుడు తనను గుర్తించడానికి ప్రపంచమంతటా ముద్రలు వేశాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో అంటాడు కదా, ఒక మనిషి నుండి ప్రతి జాతి మనిషిని పుట్టించి వారందరూ తడవులాడి కనుగొనడానికి ఆయన పొలిమేర్లు నియమించాడు. సో అలాంటి గుర్తులు కొన్ని ఉన్నాయి. రెండవది, దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అంటే దేవుడు తనను తాను ఈ భూమి మీద ఎంతమంది అయితే వెతికారో అంతమందికి దొరికాడు ఆయన. నిజముగా మొరపెట్టు వరకు ఆయన సమీపం. బిలాం ఎవరు? అన్యుడే కదా. కోరేష్ ఎవరు? అతన్ని కూడా వాడుకున్నాడు కదా. సో దేవునికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ మాటకు వస్తే అబ్రహాంను దేవుడు ఎంపిక చేసుకోవడానికి ముందు అబ్రహాం కూడా అన్యుడుగానే బ్రతికాడు. కాబట్టి చాలామంది అన్యులలో నుండి కూడా దేవుడు అన్యుడు అనే మాట అపవిత్రంగా వాడకూడదు. అన్యుడు అంటే వేరుగా ఉన్నవాడు. మన విశ్వాసానికి వేరుగా ఉన్నవారిని అన్యుడు అన్నాం. సో క్రీస్తు నెరగని చాలామందిలో నుండి ఈ మాట మాట్లాడదాం. ఈ అన్యుడు అనే పదాన్ని కూడా ఈ మధ్యకాలంలో అపార్థం చేశారు. సో దానికి ఒక పర్యాయ పదంగా క్రీస్తు నెరగని వారు అనండి, అప్పుడు చాలా బాగుంటుంది. వారు కూడా కొంచెం నొచ్చుకోకుండా ఉంటుంది. క్రీస్తుని ఎరుగని వారు చాలామంది దేవుని చేత వాడబడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకని వీళ్ళు తృణీకరిస్తున్నారు అంటే, బైబుల్ ఉంది కదా, బైబులే చాలు కదా, బైబుల్ అల్టిమేట్ కదా అనే నమ్మకాన్ని బట్టి తృణీకరిస్తున్నారు అంతే. బైబుల్ని గొప్ప చేద్దామని బోధన తృణీకరిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశంలో మంచి ఉన్న ఆ స్టేట్మెంట్ వల్ల జరిగే నష్టం వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. ఒకరోజు వస్తుంది, దేవుడు వారందరికీ అర్థమయ్యేటట్లు చేస్తాడు, తప్పకుండా అర్థమయ్యేటట్టు చేస్తాడు. అయితే ఒక స్టేట్మెంట్ మాత్రం నిజం, ఏ గ్రంథాలలో క్రీస్తు ఉండడం కాదు, క్రీస్తును గుర్తించడానికి గుర్తులు అన్ని గ్రంథాలలో ఉన్నాయి. క్రీస్తు మాత్రం పూర్తిగా బైబిల్ గ్రంథంలోనే ఉన్నాడు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న, ఎంతో చక్కగా మాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లీడ్ చేశారు. అండ్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే, రిగార్డింగ్ మెసేజ్ మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే లాస్ట్ 2 క్వశ్చన్స్ అడగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఓన్లీ ఫర్ ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఇది క్వశ్చన్ వచ్చి ఇర్మియా 4:20 ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. 23లో మీరు ఏమన్నారంటే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు భూమి పుట్టక ముందు ఉన్నారు అన్న మాట, నా మాట మీకు అర్థమవుతుందా? ఈ మెసేజ్లో మాట్లాడేమా మనం? లేదన్న, అంటే ఇది ఎప్పటి నుంచి ఉన్నది ఒక డౌట్ అన్నది. మీరు చెప్పిన వాక్యం ఉన్నది. ఓకే. 4:23లో ఒక వ్యక్తులు ఉన్నారు, భూమి పుట్టక ముందు ఒక వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మనుషుల దేవుడు ఒక వ్యక్తిని చేసుకున్నారని మీరు అక్కడ 4:26లో, ఇర్మియా 4:26లో నేను మీకు టెస్ట్ చేస్తాను. అంటే నేను చేసిన సందేశం యూట్యూబ్లో 2 లక్షల సంవత్సరాల చరిత్ర, భూమి కంటే ముందు 2 లక్షల సంవత్సరాల చరిత్ర అని ఒక టైటిల్ పెట్టిన ఆ దాని గురించేనా? ఎస్ అన్న. అక్కడ మీరు ఏమన్నారంట అన్న, ఇర్మియా 4:26లో మన తెలుగు బైబిల్లోనేమో భూమి ఎడారి అయింది, అందులో పట్టణంలోనే యెహోవా కోపాగ్ని చేత నిలవగానే ఉన్నాయి. కానీ హెబ్రూ బైబిల్ ఉన్నాక అక్కడ ఏముందంటే క్లియర్ గా కర్మేలు ఎడారి అని ఉందన్న. అంటే ఇజ్రాయెల్ యొక్క ఎడారి అది, అంటే ఇజ్రాయెల్ లో ఉన్న కొండ అది అని హెబ్రూ బైబిల్లో ఉంది. మీరేమో ఇది లేదు, దేవుడు భూమి నిరాకారంగా ఉంది,
ఇక్కడ కూడా చూస్తే భూమి నిరాకారంగా ఉందని భక్తుడు చెబుతున్నాడు అని మీరు అన్నారు. అది నాకు వివరం కావాలన్నమాట. అర్థం కాలేదు. హీబ్రూలో ఏముందన్నారు? హెబ్రూలో పర్వతం కర్మేల్ పర్వతం ఉంది, కానీ ఇక్కడ భూమి ఇక్కడ తెలుగు బైబిల్లో క్లియర్ గా లేదు. లేదు తమ్ముడు, అసలు ఫలభరితమైన భూమి క్వశ్చన్ అర్థం కావట్లేదు. కర్మేల్ పర్వతం ఏమిటి, నిరాకారం ఏమిటి, ఏం అర్థం కాలేదు. బ్రదర్ మీకు ఈ డౌట్ బ్రదర్ 1 సెకండ్, మీకు ఈ డౌట్ మీరు అన్నతో మేము కాంటాక్ట్ చేపిస్తాము, మీరు పర్సనల్ గా అన్నతో కాంటాక్ట్ అవుతారు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, సో మీకేందంటే మీరు తర్వాత మేము టీమ్ ని కాంటాక్ట్ చేస్తాము, మీరు డైరెక్ట్ గా అన్నతో మాట్లాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో లాస్ట్ 1 క్వశ్చన్ మాట్లాడుతున్నాను అన్నయ్య. ఇది మా కుటుంబం వచ్చేసి. హలో అన్నయ్య. చెప్పు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, అలెక్కి అని మాట్లాడుతున్నాను అన్నయ్య. అలెక్కి ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పు నాన్న. కుటుంబం మొత్తము అన్యులుగా ఉన్నారన్న. నేను ఒకటే రక్షించబడినానన్న. పేరెంట్స్ ని ఎలా మార్చాలో కొద్దిగా సలహా ఇస్తారా అన్న? సరే అమ్మా. అలెక్య, మొదటి మాట, 3 ఫాలో అవ్వు. 1, వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేయి. 2, వాళ్ళను బాధ పెట్టుకు. వీళ్ళు క్రీస్తుని నమ్మినప్పటి నుంచే ఈవిడ నా మాట వినట్లేదు, తమకు నచ్చింది చేస్తుంది అనుకోనివ్వకు. 3, దేవుని గూర్చి అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయి. మొదటి ప్రార్థన చేయి, 2వది వారి మనసును బాధ పెట్టకు, 3వది అవకాశం దొరికిన ప్రతిసారి దేవుని గురించి వారికి చెప్పు. మనం వారిని రక్షించడం కాదు, ఆత్మదేవుడే వారి మనసులో క్రియ చేస్తాడు. మనం చెప్పేది నిజమే అని ఒక్కసారి అనిపించినా చాలు, ఆ తర్వాత ఆత్మదేవుడు చూసుకుంటాడు. మనం ఆయన్ని నమ్మే పని చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. అన్న ఇంకొక ప్రశ్న అన్న. అడగమ్మా. అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అన్నయ్య, మనము దేవుని ఆలోచనని ఇంకా బాగా తెలుసుకోవడానికి ఎలాగని, అసలుకి ఆయన జ్ఞానమును ఆయన సంకల్పాన్ని మనం పూర్తి. ఇప్పటి వరకు నేను అదే చెప్పాను. ముందు మన ఆలోచన విధానాన్ని మన స్వభావంతో సరి చేసుకోవాలి. అందరు ఏం చెబుతున్నారో అన్నిటినీ కూడా జాగ్రత్తగా వినాలి. వాటిని మళ్ళీ దేవుని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి, పరిశీలించాలి. వాటి మీద ప్రశ్నలు వస్తే అడిగి నేర్చుకోవాలి. అలా చేస్తే కొన్నాళ్లకు మనకు దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. నేను ఈ స్థాయికి, అంటే ఇంత ఓపికగా ఇంత అందరినీ అర్థం చేసుకునే స్థాయికి వెంటనే ఎదగలేదు కదా, నాకు చాలా టైం పట్టింది. అలాగే దేవుడు మనకు పూర్తిగా అర్థం కావాలంటే కూడా చాలా టైం పడుతుంది. ప్రతిరోజు సాధన వల్ల దేవుడు అర్థమవుతాడు. సో ఇప్పటివరకు నేను మెసేజ్లో అదే ప్రాసెస్ చెప్పాను. మీకు WCM పుస్తకాలు సందేశాల కోసం ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. అడుగుతున్నారు చాలామంది మీ పుస్తకాలు ఎలా దొరుకుతాయని కింద. సో మీరు నోట్ చేసుకోండి. 8500, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 8500-118-114. మళ్ళీ చెప్తాను, 8500-118-114. ఈ నంబర్కి మీరు వాట్సాప్ త్రూ కనెక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు డైరెక్ట్గా మీ ఇంటికే పోస్ట్ ద్వారా పుస్తకాలన్నీ వస్తాయి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. టైం అయిపోయింది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయిపోయింది. మీకు ఏమైనా అదర్వైజ్ గా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నోబల్ ఎవాంజలిజం అడ్మిన్స్ కి కాల్ చేసినట్లయితే అన్న యొక్క నెంబర్ తీసుకొని అన్నతో మాట్లాడిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎంతో చక్కగా మాకు మెసేజ్ ని అందించారు. లాస్ట్ గా నాది డౌట్ అన్న, మీరు మధ్యలో అదే వాక్యం మధ్యలో పరలోకంలో ఆకలి తప్పికలు లేనప్పుడు
దేవదూతలు ఆహారం పూజిస్తున్నారు అనేసి ఉంటది కదన్న వాక్యంలో. సో వాళ్ళు తింటున్న ఆహారం ఏమిటన్నా? జీవవృక్ష ఫలాలు వేరు, ఇక్కడ భూలోకంలో ఉండే ఆహారం వేరు. ఎస్ బైబిల్లో ఆల్రెడీ మన్నా అనే ప్రస్తావన ఉంది. వాళ్ళు మన్నాను భుజిస్తున్నారు అనే మాట రాయబడింది కదమ్మా. సో దేవదూతల ఆహారం బైబిల్ ప్రకారంగా మన్నా అని చెప్పబడింది. అయితే జీవవృక్ష ఫలమేమో సంఘంలో జయించిన వారికి భుజించనిత్తును అని అన్నాడు. సో అది వేరు ఇది వేరు. కాబట్టి బైబిల్లో చెప్పబడినంత వరకు దేవదూతలు తమ ఆహారాన్ని మన్నాగా చెప్పబడింది, పరలోక ధాన్యం అని కూడా పిలువబడింది. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఇప్పటివరకు చెప్పిన సందేశాన్ని ఒకవేళ అందుబాటులో ఉంటే మరలా ఆన్లైన్లో మళ్ళీ వినండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనం గెలవడమే కాదు, మనతో అందరినీ గెలిపించే ప్రయత్నం చేసినప్పుడే మనం గెలుస్తాం. గాడ్ బ్లెస్ యూ.